Yes, good morning, all of you. Good morning, all leaders. థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయినింగ్స్. కొత్తగా ఎవరైతే ఈరోజు జూమ్ యాడ్ అయ్యారో మీ అందరికి కూడా వెల్కమ్ టు ద వెస్టీజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ ఫ్యామిలీ. ఎస్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్, వండర్ఫుల్ సెషన్ మనం డిస్కషన్ చేయబోతున్నాం లీడర్స్. గమనించండి, ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే కీ లీడర్స్ ఉన్నారో అందరం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది టీమ్ వర్క్, నెట్వర్క్. సో మన నెట్వర్క్ అయితే ఎంత అయితే ఉంటుందో మన నెట్ వర్త్ అంతే ఉంటుంది. కాబట్టి మనకి పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి. మనం జూమ్స్ లో కొంచెం ఈ జూమ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా మనం కనుక జాయిన్ చేసుకోగలిగితే మనం అందరం కూడా ఇక్కడ ముందుకెళ్ళటానికి, స్పీడ్గా మన లెవెల్స్ అచీవ్ అవ్వటానికి, అదేవిధంగా మన లైఫ్ లైన్స్ లో ఉన్న వాళ్ళ లెవెల్స్ కూడా మార్చడానికి వీలవుతుంది. సో మనకు తెలియకుండా ఏం జరుగుతుందంటే జాయిన్ అవుతున్నాం, మనము ఫాలోఅప్ లేదు. టీమ్స్ చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ అట్నే చెక్ చేసుకోండి. జాయిన్ అవుతున్నారు 5:40కి, 5:50కి, 6 గంటలకి. సో లైఫ్ లో ఏదన్నా మనం సాధించాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న త్యాగాలు ఉంటాయి లేడర్స్, పెద్ద పెద్ద ఏముండవు. ఇక్కడ ఏం బరువు మోయమంటలేదు, మనకి ఏం చేయమంటలేదు. జస్ట్ మన అలవాట్లు మార్చుకోవాలి, మన ఆలోచనలు మారాలి, మన మైండ్ సెట్స్ మారాలి, మనమే మారాలి. మన లైఫ్ మారాలంటే అందులో ఫస్ట్ ఏదన్నా ఉంది అని అంటే త్యాగం చేయాల్సిన విషయం నిద్రని. సో అందరికీ కష్టంగానే ఉంటుంది చలికాలం కొంచెం నిద్ర లేవటం అంటే, బట్ నిద్ర లేవాలి, తప్పదు. ఎందుకంటే లీడర్స్ ఇప్పుడు దాకా మన అందరం కూడా ఒక అవకాశం, దేవుడా నాకు ఏదైనా ఒక మంచి అవకాశం ఉంటే ఇవ్వు, ఆ అవకాశాన్ని పట్టుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను, నాకు ఉన్నటువంటి ఇబ్బందులను పోగొట్టుకుంటానని చెప్పేసి చాలా చోట్ల మనం గుళ్ళకి కావచ్చు, చర్చిలకు కావచ్చు, మసీదులకు కావచ్చు వెళ్ళి దేవుడిని ప్రార్థించేది ఇదే కదా. సో అక్కడ మనకి ఏం దొరికిందంటే అదృష్టం అయితే ఎవరికి ఇవ్వడు లీడర్స్, గమనించాలి. అందరం కూడా మనము ఎవరం కూడా చిన్నపిల్లలు లేము. అదృష్టం అనేది లేదు, అవకాశం రూపంలో వచ్చింది అదృష్టం అంటే. అవకాశమే వెస్టీజ్ గా మీరు కనుక భావిస్తే ఖచ్చితంగా 1 year లో 1 lakh తీసుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది మనకి. నిన్న మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎక్కడ కూడా దీనికి క్వాలిఫికేషన్ అడగట్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, పెట్టుబడి అడగట్లేదు. ఇదేంటో తెలుసుకోవాలి, ఇదేంటో అర్థం చేసుకోవాలి. ఇదేంటో నీకు అర్థమైతే, ఎవరైతే జూమ్ లో ఉన్నావు అనే పర్సన్ కి నీకు అర్థమైతే ఖచ్చితంగా నీ ద్వారా కొంతమందికి మంచి జరిగే క్రమంలో మన లైఫ్ కూడా మారుతుంది. సో ఇంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ దొరికినా కూడా మనం ఇంకా కొంచెం ఎక్కడో వెనకబడి ఉన్నామనంటే మనకి ఈ బిజినెస్ ఏంటి అర్థం కాకనే. సో నా రిక్వెస్ట్ ఎందుకు ఈ చెప్తున్నానంటే, మనందరం జాయిన్ అవుతున్నాం, బట్ మన టీం ఎంత ఉంటుంది, మీ కింద టీం ఎంతమంది నీ నెట్వర్క్ ఉన్నారు, అందులో 10% మంది అన్న ఈ జూమ్ లో ఉంటున్నారులే చెక్ చేసుకోవాలి మనం. సో అవన్నీ చేసుకుంటూ కొంత మనం మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. డిలే చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం లీడర్స్. ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వాల్సిన పర్సన్స్ ఉంటే ఈ రోజు జూమ్ కాదు, రేపటి జూమ్ అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెషను. సో జూమ్లు ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు చెక్స్ మారుతున్నాయి, వాళ్ళు మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది లైఫ్ లో చేంజ్ అవుతా వస్తుంది. బట్ ఎవరైతే జూమ్స్ అటెండ్ కావట్లేదో, మీటింగ్స్ అటెండ్ కావట్లేదో వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లు ఉంది. జూమ్ ఎందుకు సార్ మనకనంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది క్రిస్టమస్ మూమెంట్, ఎందుకు ప్రేయర్స్కి వెళ్తా ఉన్నాం మనం, ఎందుకు ప్రేయర్కి వెళ్ళాలి, లేదంటే ఆదివారం ఎందుకు ప్రేయర్కి వెళ్ళాలంటే, ఎందుకు అని అంటే మనం అదొక సిస్టమ్, ఆ సిస్టమ్ నుంచి మనం బయటకు వెళ్ళకూడదు. ఉదయాన్నే 5 గంటలు లేసి మనం పూజ చేస్తాం. ఎందుకు పూజ చేస్తాం, రోజంతా కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి. మనం ఏదన్నా బయట నుంచి నెగిటివ్స్ విన్నా కానీ మన మైండ్లోకి రావయ్యి, ఓన్లీ పాజిటివ్. ఎందుకు మనం వెళ్ళి ఉదయాన్నే మసీదులోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మన మైండ్ సెట్ బాగుండాలి, నేను ఎవరికి హాని చేయకూడదు. సో ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ కోసం మనకి పూర్వీకులు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టంలో నడిచినంతసేపు మనకి పాజిటివే కనపడిద్ది. సో అటువంటి వండర్ఫుల్ సిస్టమ్ ఏదైనా ఉందనంటే మనకి మనకి వెస్టేజ్ అనే బిజినెస్ లో వెస్టేజ్ అనేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ లో జూమ్ అనేది అటువంటి రోల్ పోషిస్తుంది. సో ఈ జూమ్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నామో ఈ బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా నెగిటివ్ అన్నా కానీ మనం అవుట్ ఆఫ్ లైన్కి వెళ్ళకుండా ఇదే లైన్లో వెళ్తున్నాం. అందుకని ప్రతిరోజు జూమ్ యాడ్ అవ్వండి అంటున్నాం. అయితే కష్టంగా ఉంటది. ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 5:30కి లేసి అలవాటు లేని వాళ్ళకి, ఓకేనా, లేదు అలిసిపోతున్నాం సార్, ఇవన్నీ చెప్తాను నిజమే. ఎప్పుడు నువ్వు నీ టయాన్ని ఫ్రీ చేసుకుంటావు,
కొన్ని సంవత్సరాలు ఒకరి కింద ఒక సిస్టంలో వర్క్ చేస్తా ఉన్నాం. అక్కడ లైఫ్ మారలా. మనకు కావాల్సినవి అక్కడ అందట్లేదు. ఇక్కడ అందే అవకాశం ఉంది. మన అవసరాలు తీరే అవకాశం ఉంది. నిజంగా మన టైం మన చేతుల్లో తీసుకునే అవకాశం ఉంది ప్లాట్ఫామ్ లో. అటువంటప్పుడు ఎక్కడన్నా మనమే కదా మారాలి, నేనే కదా మారాలి అనే క్వశ్చన్ రావాలి లీడర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా మనకు మనమే డిసైడ్ అయ్యి మన టీం ఎంత ఎక్కువ మంది మనం ప్రమోట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది అంత పెద్ద చెక్ వస్తుంది. ఓకేనా? చెక్స్ రావాలి అంటే టీంతో పనిచేయాలి కాబట్టి ఈ జూమ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి మరి ముందుకెళ్ళాలి. లాస్ట్ గా ఎవరైతే ఈ కీ లీడర్స్ ఉన్నారో జూమ్ సెషన్ అయిపోయిన తర్వాత మీ అటెండెన్స్ ఎంత ఉందో మీ కీ లీడర్స్ కి ఒక్కసారి ఫార్వర్డ్ చేయండి. ఎందుకు సార్ అంటే ఇందులో మనకి ఎవరొకరు మానిటరింగ్ చేసే వాళ్ళు ఉండాలి. రెండోది మీకు అర్థం అవ్వాలి నా టీం ఎంత విన్నారు అని. ఈ రోజు జరగబోయే సెషన్ వచ్చేసి ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్. అంటే ఏంది సార్? అందరికీ డౌట్ ఏంది, ఈ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఏంటివి, ఇవి పని చేస్తున్నాయా లేదా, వాడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఇదే కదా మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ అంటాం. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది బుక్ లో ఉంది, యూట్యూబ్ లో ఉంది. బట్ మనలో రావాలి అని అంటే మనం ఆ బుక్ చదివితేనో యూట్యూబ్ లో చూస్తేనో క్లారిటీ ఉండదు. ఇప్పుడు మనకు షేర్ చేయబోయే రిజల్ట్ ఏంటంటే ఎవరైతే వెస్టీలో ప్రొడక్ట్స్ వాడి ఆ రిజల్ట్స్ వచ్చినాయో, ఎవరైతే బయట హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి తగ్గలేదో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మాట్లాడేది ఏంటంటే సార్ నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, లేదా పలానా రోజు ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడాను, నాకు అక్కడ తగ్గంది ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తగ్గినాయి సార్ అని చెప్తున్నారు. అంటే సింపుల్ గా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఎక్కడి నుంచి ఎవరు వాడారు, ఎంత వయసు వాళ్ళు వాడారు, ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ మనకి ఇక్కడ లైవ్ లో కనపడుతున్నాయి కదా. సో ఇటువంటి సెషన్ లో మనం ఉండాలి, మన టీం ఉండాలి. అందుకని ఈ సెషన్ పెట్టేది. సో ఈ సెషన్ లో మీరున్నారు, ఎక్సలెంట్, అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. కానీ మీ టీం కూడా ఉంటే నీకు ఆ డౌట్స్ రావు. వాళ్ళ చేత వినిపించాలి మనం. వాళ్ళ కస్టమర్స్ అయినా పర్వాలేదు, ఐదర్ లీడర్ అయినా పర్లేదు, ఈ జూమ్ సెషన్ లో ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఈ సెషన్ లో నేను చెప్పబోతుంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్స్ వాడారో, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరైతే ప్రోడక్ట్స్ వాడారో ప్రోడక్ట్స్ వాడిన తర్వాత సార్ ఈ ఇంతకు ముందు నాకు ఈ సమస్య ఉంది, ఇన్ని రోజుల నుంచి ఉంది, ఇప్పుడు ఆ సమస్యకి ఇందులో వెస్టేజ్ పలానా ప్రోడక్ట్స్ వాడటం ద్వారా నాకు రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. సో అందులో కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం లీడర్స్. ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, నేను వెస్టేజ్ లో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల నాకు కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య క్లియర్ అయింది, కొన్ని నెలలుగా ఉన్న సమస్య క్లియర్ అయింది, ఇంతకు ముందు నేను మెడిసిన్స్ వాడేదాన్ని, అక్కడ నాకు క్లియర్ అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న సప్లిమెంట్స్ వాడిన తర్వాత నాకు ఖచ్చితంగా నాకు ఈ సమస్య క్లియర్ అయిందన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ రిజల్ట్స్ షేర్ చేయండి. ఎందుకు సార్ అంటే మనకి మేలు జరిగింది, ఆ మేలు 10 మందికి జరగాలి అని మనం ఖచ్చితంగా కోరుకోవాలి కాబట్టి అందుకోసమే మనందరం కూడా మన యొక్క రిజల్ట్స్ ని షేర్ చేయాలి. ఇవాళ సెషనే ప్రొడక్ట్ రిజల్ట్స్ షేర్. అది మీరు పొలానికి కొంతమంది మన టీంలో అగ్రికి ఇచ్చున్నారు, అగ్రికల్చర్కి ఇచ్చుంటే అగ్రికల్చర్ లో కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చున్నాయి. సో ఆ రిజల్ట్స్ కూడా మనం షేర్ చేయొచ్చు. మనం షేర్ చేయడం ద్వారా మన టీంలో ఉన్నటువంటి లీడర్స్ కి అర్థమవుతుంది. వాళ్ళు కూడా వెళ్ళి ఇదే నాలెడ్జ్ తోటి ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా ఊర్లో ఇదిగో ఇది నీదే సమస్య ఉంది, ఆ సమస్యకి పలానా వ్యక్తి ఇది ఇన్ని రోజులు వాడాడు, ఇది వాడటం ద్వారా రిజల్ట్స్ వచ్చింది, మీరు కూడా వాడుకుంటే మనకు మంచి జరిగింది అని చెప్పడం ద్వారా అదే బిజినెస్. బిజినెస్ పెద్దగా ఏం లేదు సార్, బిజినెస్ సింపుల్. బట్ బిజినెస్ కి తగ్గట్టు మనం మాట్లాడటం, మనం మారటం, మన ప్రవర్తన ఇవి చాలా కష్టం. సో బిజినెస్ ని డూప్లికేట్ చేద్దాము. థ్యాంక్ యూ. ఎస్, స్క్రీన్ మీద ఒకసారి షేర్ చేస్తున్నాం చూడండి లీడర్స్. ఇదే ప్యాటర్న్ అందరూ ఫాలో అవుదాము. మీ పేరు, ఊరు పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ అప్లైనర్ ఎవరు, మీకు ప్రాబ్లం ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, అది ఏం ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది, వెస్టీజ్ లో ఆ ప్రాబ్లం కి ఏం సప్లిమెంట్స్ వాడారు, ఓకేనా, వాడితే ఎన్ని రోజులు రిజల్ట్స్ వచ్చింది, ఇది ఫాలో అవడం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద ఉంది. ఎవరు కూడా ఎక్కువ మనం, ఎందుకంటే ఎక్కువ మంది చేత మాట్లాడిస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఇలా మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఎక్కువసేపు టైం తీసుకోకుండా అందరికీ అవకాశం ఇద్దాం. ఇంకా చాలా మంది మన టీంలో వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా వాడున్నారు, బట్ మీ రిజల్ట్స్ షేర్ చేయడానికి మాత్రం ముందుకు రండి. ఎందుకంటే
మీ టీం కూడా వినాలి కాబట్టి మీ ద్వారా కొంతమందికైనా మంచి జరిగే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. శివయ్య సార్, దేవిరెడ్డి, హరి సార్ టీం. గుడ్ మార్నింగ్ శివయ్య సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఇంకన్నా ముందు ఒక క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్దాం. శివయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1 minute లీడర్స్, ఒక క్లారిటీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాము. ఏంటి ఆ క్లారిటీ అంటే, సార్ ఇందులో ఉండే ఏంటి, బయట ఏంటి, ఇందులో ఉండేవి మన వెస్టేజ్ లో ఉండేవి మెడిసిన్స్ కాదు. ఇప్పుడు ప్రతి సమస్యకి మనం మెడిసిన్స్ వాడుతున్నాం, హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ దగ్గర మెడిసిన్స్ వాడుతున్నాం. బట్ ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దానికి దీనికి వేరియేషన్ ఏంటో మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. డెఫినేషన్ సార్, మెడిసిన్స్ అంటే ప్రతి ఒక్కరు బాగా వినండి. మెడిసిన్స్ అంటే సమస్య వచ్చినాక, జబ్బు వచ్చినాక వాడేదే మెడిసిన్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే, అలాగే ఫుడ్ అంటే ఏది, సప్లిమెంట్స్ అంటే ఫుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు తిరిగి మనకి ఫుడ్ ద్వారా ఒక క్యాప్సూల్ ఉండడాన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం తీసుకునే ఆహారంలో పౌష్టిక ఆహారం మనం తినట్లేదు, మంచి ఆహారం మనం తినట్లేదు. కాబట్టి మన బాడీకి అందాల్సిన పోషక విలువలు ఏదైతే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయో అవి మన బాడీకి అందకపోవటం వల్ల ఈ ఆర్గాన్స్ అనే డ్యామేజ్ అవుతుంది. మన శరీరానికి అందాల్సినటువంటి పోషక విలువ అందట్లేదు. ఎందుకు అందట్లేదు సార్ అంటే, ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు మనం తినే తిండి ఎటువంటిదని. సో మన తిండిలో మనకు కావాల్సిన పోషకులు బాడీకి అందకపోతే, మంచి తిండి తినకపోతే జబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదంటే, మన అందరికీ తెలుసు మంచి తిండి లేకపోతే జబ్బులు వస్తాయి. సో జబ్బులు రావటానికి కారణం మంచి తిండి తినకపోవటం అయితే, ఇప్పుడు మనం తినాల్సిన మంచి తిండినా మంచి మందులనా, ఈ పాయింట్ మనం తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. మంచి తిండి తినకపోవటం వల్ల జబ్బులు వస్తే, మంచి తిండి తినటం ఆపేసి మర్చిపోయి జబ్బులు వచ్చిన తర్వాత మంచి మందులు అని చెప్పేసి మనము హాస్పిటల్ చుట్టూ మంచి మందులు, మంచి డాక్టరు, మంచి హాస్పిటల్, ఎక్కడ మంచి డాక్టర్, ఇలా మనం వెళ్తూ ఉండే క్రమంలో ఎక్కడ కూడా జబ్బులకు పరిష్కారం దొరకట్లేదు. ఇదివరకటి రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎక్కడ లేవు, ఇన్ని మందులు ఉన్నాయంటే ఎక్కడ లేవు, ఇంతమంది డాక్టర్లు ఉన్నట్టు ఎక్కడ లేరు. ఎందుకు సార్ అంటే, అప్పుడు మంచి ఆహారం దొరికింది. ఇప్పుడు మంచి ఆహారం దొరకట్లేదు కాబట్టి మెడికల్ షాపులు పెరుగుతున్నాయి, హాస్పిటల్ పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతున్నారు. మరి డాక్టర్లు పెరిగినప్పుడు, మందులు పెరిగినప్పుడు, మెడికల్ షాపులు పెరిగినప్పుడు జబ్బులు తగ్గాలా పెరగాల? ఒక్కసారి ఆలోచిస్తే మనకి అర్థమైంది, జబ్బులు తగ్గాలి. మరి జబ్బులు ఎందుకు తగ్గట్లేదు సార్ అంటే, మనం ఇవ్వాల్సిన మంచి ఆహారము, మంచి మందులు కాదు. సో మందులకి ఏం చేస్తాయి సార్ అంటే, మందులకి ఖచ్చితంగా మంచిదే. ఎప్పుడు వాడాలంటే, మనకి మంచి ఫుడ్ తీసుకున్నా కానీ మన బాడీకి అప్పుడప్పుడు మెడిసిన్ అవసరమైనప్పుడు మాత్రం వేసుకోవాలి. అది 1, 2 లేదా వారం, 10 రోజులు, ఎట్లా కొంత పీరియడ్ ఉంటుంది. అన్ని రోజులు మాత్రమే మందులు వేసుకోవాలి. అన్ని రోజులు వేసుకోకుండా ఎక్కువ రోజులు మనం మందులు వాడటం వల్ల ఏమైందంటే, తిరిగి మనకు ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికి చెప్పొచ్చు. నొప్పి వచ్చింది, ఏదన్నా కాలు పడ్డావు, పడినప్పుడు వాపు వచ్చింది లేదా దెబ్బ తగిలింది. అప్పుడు ఏం చేయొచ్చు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది. 5 రోజులు మనం మందులు వాడుకోవాలి. అదే కనుక మోకాళ్ళు అరిగిపోయినాయి, అరిగిపోవడానికి గల కారణం ఏంది, వయసు పైబట్టం కావచ్చు, మోకాళ్ళకి కావాల్సిన కాల్షియం కావచ్చు, ఉజ్జు బట్టి ప్రోడక్ట్ తిండి కావచ్చు మనం తినట్లేదు. అరిగిపోయిన వాటికి మనం నొప్పులు వెళ్ళేస్తే ఏమైందంటే, ఆ నొప్పి అనేటువంటి ఒక దాన్ని మన బ్రెయిన్ లోకి వెళ్ళి తగ్గించిద్ది. అంతే, ఆ కాసేపు ఆ హార్మోన్ రిలీజ్ కాకుండా చేసిద్ది నొప్పి టాబ్లెట్. కానీ సమస్య ఎందుకు వచ్చింది, మోకాల్లో గుజ్జు అరిగిపోవటం. ఇప్పుడు మనం గుజ్జు పట్టే తిండి తినాలి, గుజ్జు పట్టేటువంటి దాన్ని మనం తీసుకోకుండా నొప్పి టాబ్లెట్ వేసుకోవటం వల్ల ఒక రోజుకి, వారం రోజులకి, 4 నెలలకి, సంవత్సరానికి తట్టుకుంటుంది బాడీ. అదే రిపీట్ గా వాడేమనంటే, ఈ నొప్పి టాబ్లెట్ వెళ్ళి కిడ్నీల మీద ప్రభావం పడి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. సో మెడిసిన్ మంచిదే, అది వాడాల్సిన మోతాదులో వాడాలి. అదే ఫుడ్ అనుకో, గుజ్జు పట్టడానికి మీకు మంచి తిండి తినండి అన్నారు, దానిమ్మకాయ తినండి, లేదా నారింజ కాయలు తినండి, లేదంటే అరటికాయలు తినండి, లేదంటే సపోటా తినండి, ఇట్లా మనం కొన్ని కాయలు రిఫర్ చేసాం అనుకో, అది వారం తినమన్నాం, నెల తింటే ఏమన్నా అయిద్దా, సంవత్సరం తింటే ఏమన్నా అయిద్దా? అది ఫుడ్. సో అటువంటి ఫుడ్డే మన సప్లిమెంట్స్. మెడిసిన్స్ ఏంటంటే ఆ కాసేపుని ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తే మళ్ళీ రిపీట్ చేస్తాయి. సో ఇది క్లారిటీ లీడర్స్. ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు నష్టం లేదు, మన అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అయితే మోడర్న్ గా, సైంటిఫికల్ గా సర్టిఫైడ్ చేసినటువంటి క్యాప్సూల్స్, మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి.
ఇవన్నీ కూడా అవిసె గింజలు, తిప్పతీగ, ఉసిరికాయ, దాల్చిన చెక్క, కలాబంద, ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన క్యాప్సూల్స్ వస్తున్నాడు. సో ఇవి ఎందుకు వాడుతున్నారు, వాడితే ఎవరికి రిజల్ట్స్ వచ్చింది అనేది ప్రోగ్రామే మన ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శివయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మీ పేరు, మీ అప్లైమెంట్ పేరు, మీకున్న సమస్య. అప్లై పేరు శివసార్ సార్, గవర్నమెంట్ జాబ్ టీచర్, ఓకే హరిసా టీమ్, ఓకే మండూరు, మాది మండూరు. ఓకే ఓకే సార్. నేను ఈ టీంలోకి మీకున్న అగ్రి ప్రాబ్లం వచ్చాను సార్. అగ్రి మీద అగ్రికల్చర్ వచ్చాను వాడారు సార్. అగ్రి మీద వచ్చాను. అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొడక్ట్, అగ్రి 82 వాడాను సార్. 2 దఫాలు అదికి 1 ఎకరానికి డెమో చేశాను సార్ నాది. వరికి వాడారా? వరి పంటకి వరి పంటకు వాడాను సార్. ఫస్ట్ ఎదబెడితే పోయింది సార్. తర్వాత మన ప్రోడక్ట్ లో ఉండే కదా, మన వెస్టేజ్ లో అవి వాడి చూద్దాం, 1 ఎకరానికి వాడదామని వాడాను సార్. 2వ ట్రిప్ పిండిలో. ఓకే, రెండో ట్రిప్ మందు వేస్తారు మీరు, చల్లారు బలం మందు. అవును కలిపి సార్. వాడారు. ఏమేమి వాడారు సార్ మనవి? అగ్రి గ్రాన్యువల్స్ సార్, హ్యూమిక్ గ్రాన్యువల్స్ 5 కేజీలు, గ్రాన్యూల్స్ 5 కేజీలు, అగ్రి ప్రొడక్ట్ పావు 25 గ్రాములు, 250 ప్రొటెక్ట్ గ్రాములు, 250 గ్రాములు, అగ్రి 82 100 ml. 100 ml. దీనికి 35 కేజీలు డిఏపి సార్. ఓకే, బయట 35 కేజీలు డిఏపి కూడా కలిపి వాడారు. డిఏపి 25 కేజీలు యూరియా. ఓకే, ఇవి మిక్సింగ్ చేసుకొని పిండి చల్లాను సార్ 2వ ట్రిప్లో. ఓకే. ఫస్ట్ మీకు రిజల్ట్స్ ఎన్ని రోజులకు వచ్చింది సార్? రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది సార్. 36 బస్తాలు అయింది సార్ వరి. ఓ సూపర్ సూపర్. నాకు ఎప్పుడు 25 బస్తాల కన్నా ఎక్కువ అయ్యేది సార్. 25 బస్తాలు అయ్యేది. దానికోసమే దీనికి వెస్టేజ్లోకి వచ్చా, అగ్రి కోసమే వచ్చా నేను. సూపర్ సూపర్ సార్. ఓకే, మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఇవాళలేదు సార్ వెస్టేజ్ అనే పదం విన్నారు ఇంతకు ముందు బయట? వినలేదు సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. మనకి బస్తాలు పంట పెరిగింది, ప్లస్ మీకు నాకు తెలిసి పురుగు మందులు వాడకం కూడా తగ్గి ఉండాలి పైన కొట్టేవి, ఎందుకంటే మొక్క బలంగా వాడాను సార్. ఒక్కసారి వాడాను పురుగు మందు. ఒకసారి వాడారు. ఏది మన వెస్టేజ్ లో గ్రాన్యువల్స్ వేయక ముందు ఫస్ట్ స్టార్టింగ్ ప్రొక్లేను 100, కింగ్ డాక్స్ 100 ml అంతే, ఒకసారి వాడారు. ఒక్కసారి వాడాను సార్. ఇక పంట కూడా పిండి సార్. సూపర్ సూపర్ సార్. ఎలా అనిపించింది సార్ మన ప్రోడక్ట్స్? అందరూ వాడొచ్చా? అందరూ వాడచ్చు సార్. హ్యాపీ సార్ నాకు. సూపర్ సూపర్. రెండో పంట మొక్కజొన్న వేసాను సార్. నేను 6 ఎకరాలు సార్. 6 ఎకరాలకి వెస్టేజ్ గ్రాన్యువల్స్ వేస్తాను సార్. ఈసారి 10 కేజీల కాడికి వేస్తాను సార్ గ్రాన్యువల్స్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఖచ్చితంగా. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పంట చూసారా? చూశారు సార్. అడగలేదా ఏం శివయ్య ఏమి వాడారు ఏందని? అడిగారు సార్. అసలు సూపర్ సూపర్, ఫుల్ హ్యాపీ సార్ నాకు. థ్యాంక్ యూ శివ సార్. మీరు అంటే రైతులు బాగుండాలని చెప్పేసి వెస్టేజ్ లో రైతులకు సంబంధించిన అగ్రి ప్రొడక్ట్స్ కూడా పెట్టారు. మీలాంటి ఆదర్శంగా ఉండే రైతులు ముందుకు వచ్చి ఇదేంటో తెలుసుకోమని. ఇప్పుడు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు కొడమని అనేది కంపెనీ. 1 ఎకరాకి ఖర్చు ఎంత వచ్చింది సార్ మన ప్రొడక్ట్స్ కి మీకు? వాడమన్నారు సార్. 1 ఎకరానికి వాడాను సార్. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అసలు సూపర్ సూపర్ సేవే సార్. ఇప్పుడు మీకు 1 ఎకరానికి ఖర్చు ఎంత వచ్చింది? నా ఖర్చు ఇవేగా సార్, వెస్టేజ్ లేగా వాడింది. నాకు దానివల్ల యూరియా తగ్గిందా, డిఏపి తగ్గింది. వెస్టేజ్ లో ఖర్చు మీకు ఇది ఒక 740, ఇది ఒక 30, 1300, ఇది ఒక 100, మొత్తం 1400-1500 అయిపోయింది. అవును, అయిపోయింది. సూపర్. ఇంకేమన్నా వాడారు సార్? ఇంకంతేనా? అంతే సార్ నేను వాడింది. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. మీకు వాడక ముందు, వాడిన తర్వాత కానీ, లేదంటే మీరు కుప్ప అది వేసి కుప్ప వచ్చిన దాని ఉండేటువంటి రిజల్ట్స్ గ్రూప్ లో షేర్ చేయాలని చెప్పి బెస్ట్ వేసాను సార్. వీడియోస్ పెట్టాను సార్ గ్రూప్ లో. ఓకేనా? పెట్టాను సార్, వీడియోస్ పెట్టాను. పెట్టారా? వెరీ గుడ్. అవును సార్, అయ్యే సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. బాగా చేస్తున్నారు మీరు. ప్రతిరోజు జూమ్ యాడ్ అవుతున్నారు. మీ ద్వారా చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ. ఇలానే ఇంకా మొక్కజొన్నకు కూడా ఫస్ట్ నుంచి ఏం వాడారో, వాడక ముందంటే ఎలా ఉంది పంట, పక్కది మనది కాదు, పక్కన పంటలు ఉంటాయి. వాడిన పంటకి తేడా కనుక చూపించగలిగితే ఇదే బిజినెస్.
మనం మెయిల్ తీసుకున్నాం, ఈ మెయిల్ని 10 మందికి చెప్పటే బిజినెస్. ఓకేనా? అవును సార్. ఇంకోటి ఉంది సార్, అల్ట్రా గార్డ్ అని బాత్రూమ్ క్లీన్ చేసేది ఉంది సార్. ఉమ్, ఉమ్, ఉమ్. అదైతే బాత్రూమ్ తర్వాత సంగతి, ముందు ఇత్తడి దవ్వుకుంటున్నారు సార్. అది అడిషనల్ ఇతరులు కూడా బెనిఫిట్ మన. దవ్వుకుంటూ నిమ్మకాయ ఏలు వాడకుండా అసలు అవునవును. వేస్టేజ్ గార్డ్ కావాలి, మా గార్డ్ కావాలని సార్ షేర్ చేస్తున్నారు సార్ అవి. సూపర్, ఎక్సలెంట్ సార్, బాగా చేస్తున్నారు, సూపర్. థ్యాంక్ యూ శివయ్య సార్, ఆల్ ది బెస్ట్. త్వరగా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి లీడర్ మాకు. థ్యాంక్ యూ సార్, శివయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, గమనించండి. ఆ, ఇక్కడ రైతులకి మనం మంచి చేస్తే రైతులకు మంచి జరుగుతుంది, తద్వారా మనకి బిజినెస్. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మీరు అందరూ గమనించండి. వరికి సీజన్ లో మొన్న హరి సార్ చెప్పారు నాకు, ఇక పంట పోయింది మళ్ళీ తీసేద్దామనే టయానికి మన అగ్రి గ్రాన్యూల్స్ 5 కేజీలు, అగ్రి ప్రొటెక్ట్ 250 గ్రాములు, అగ్రి 80 to 100 ml. మొత్తం ఖర్చు ఎంత సార్ అంటే జస్ట్ 1400 నుంచి 1500. కంపెనీ క్లియర్ గా ఉంది సార్. కంపెనీ ఎక్కడ కూడా మొత్తానికి వాడండి, ఎంత వాడండి అని చెప్పట్లేదు. నీకు ఒక ఎకరాకు వాడు, నమ్మకం లేదు ఒక అర ఎకరాకే వాడు, అక్కడ రిజల్ట్ వచ్చిందంటే మిగతా వాడండి అని చెబుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. రైతు మాటలను మనం విన్నాము. ఇప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు వచ్చి అడుగుతారు లేదా, శివయ్య ఏం వాడేవో అని అడిగినప్పుడు మన ప్రోడక్ట్స్ చూపిస్తే ఆటోమేటిక్ గోళ్ళు తెచ్చి వాడతారు. వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి ఇక్కడ బిజినెస్ జరిగింది. సో సింపుల్ సార్ బిజినెస్. అయితే మనం దీన్ని నమ్మాలి, ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఈ జూమ్ లో ఉన్న 229 మందికి ఇది తెలుసు. జూమ్ యాడ్ అవ్వడం వాళ్ళకి తెలిసిద్దంటే మాక్సిమం అర్థం కాదు. మళ్ళీ సార్ వరికి ఏం వాడాలి అని అడుగుతారు. వాడిన రైతు ఏమేమి వాడాడు, ఎంత రిజల్ట్స్ వచ్చింది, ఎన్ని బస్తాలు వచ్చింది, ఏ ఊరు మొత్తం చెప్పాడు. సో మనం వెళ్ళి పలానా ఊర్లో శివయ్య సార్ తెనాలిలో వాడారు, ఇదిగో ఈ పంటకు వాడారు అని చెప్పేసి జస్ట్ ఆ ఫోటో చూపించి 2 మాటలు ఆ రైతుతో శివయ్య సార్తో మాట్లాడిస్తే ఇలా బిజినెస్ సింపుల్. అయితే మనం ఇది నేర్చుకోవడానికి కొంచెం ఉదయాన్నే లేవడానికి అలవాటు చేసుకోవాలి. 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. ఇంకొక రిజల్ట్ చెప్పాడు, అది రిజల్ట్ అనొచ్చు, వండర్ఫుల్ రిజల్ట్ కూడా అనొచ్చు. ఆల్ట్రా గార్డ్ మామూలుగా మనకు బాత్రూమ్ కడిగే యాసిడ్ ఉంటది, మన దాంట్లో యాసిడ్స్ కాదు, అవి న్యాచురల్ గా ఉంటాయి. అవి ఈ పండగ మూమెంట్ కాబట్టి అందరూ ఇత్తడివి రాగి తోముతా ఉంటారు కదా. జస్ట్ 110 రూపాయలు సార్. అది తీసుకొని మీరు జస్ట్ 4-5 డ్రాప్స్ వేసి కనుక మీ ఇంట్లో ఉన్న సామాన్లు కానీ వాష్ చేసుకుంటే ఇత్తడి రాగి తలతల మెరుస్తాయి. అది మేము కూడా ఫస్ట్ లో ఆశ్చర్యపోయాం. వెస్టీజ్ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మహిళా మూర్తులు అది కూడా ట్రై చేయొచ్చు ఈ పండగ మూమెంట్ లో. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్, మరో గ్రేట్ లీడర్ మన టీంలో, మనందరికీ నాకు స్పెషల్ గా ఆదర్శమైనటువంటి గ్రేట్ లీడర్ మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి గురువు గారు. ఓకే మోహన్ రావు ఓకే సార్ అన్మ్యూట్ చేసుకోండి. వస్తున్నా మాట్లాడండి గురుగారు. మాట్లాడుతున్నాను. మాట్లాడండి మీకు వాయిస్ వినపడుతుందా? సార్. వాయిస్ క్లియర్ వినపడుతుందా? క్లియర్ సార్, ఆ, వాయిస్ ఈ వినపడుతుంది గురుగారు, వెస్టేజ్ వినపడుతుంది. వెస్టేజ్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ, అలాగే ఇది కండక్ట్ చేస్తున్నటువంటి ఆనంద్ సార్కి ప్రత్యేకమైనటువంటి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. మరి నా వయసు 70 దాటి ఈ 12వ తారీఖుకి 71లో ప్రవేశించడం జరిగింది. అయితే ఇక్కడ నేను గమనించింది ఒకటే విషయం, మనం వాడాలి. ఫస్ట్ వాడిన విషయాన్ని వాడి మన ద్వారా జరిగినటువంటి మంచిని 10 మందికి తెలియజేయటమే వెస్టేజ్లో ఉన్నటువంటి మూల సూత్రం. దాన్ని విస్మరించినట్లయితే మనం ఎదగలేము. అలాగే ఒదిగి ఉండాలి, అలాగే ఎదిగే కొంది ఒదిగి ఉండాలనేటువంటి దానికి నిదర్శనంగా ఇప్పుడు ఈరోజు నా జరిగినటువంటి మంచిని 10 మందికి తెలియజేసింది. ఎలా అన్నట్లయితే మావిడికి రోజు కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికల్లా నేను ఎంత పొద్దుపోయి వచ్చినా కానీ నా కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి మా సతీమణి. వెంటనే నేనేం చేశానంటే, ఏమ్మా ఎన్నాళ్ళు ఇది అని చెప్పి మన రవి సార్ చెప్పినటువంటి విషయాల్ని, ఏ ప్రోడక్ట్లు ఏ విధంగా వాడాలనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. ఫస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత తీసుకున్నటువంటిది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్. అది ఒక అమృతంతో సమానం. ఎప్పుడైతే మనం
మిగిలినటువంటి ఆయిల్స్ వాడి 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 మన ఆరోగ్యం అంతా చెడిపోయేటువంటి పరిస్థితికి వచ్చిందో, ఇది అమృతంలాగా లభించినటువంటిది. అమృతం తాగితే దేవతలు మరి ఎల్లకాలం ఎలా బతుకుతారో, ఈ యొక్క రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడటం వల్ల, కూరల్లో అన్నిట్లో కూడా వేసుకోవటం వల్ల చాలా మార్పు వచ్చేసింది. దాంతోనే క్రమక్రమంగా ఇప్పటికీ మేము 4 డబ్బాలు అంటే మనకు వచ్చేటప్పటికల్లా ఒక్కొక్క రైస్ బ్రెయిన్ ఆయిల్ 2 లీటర్లు, ఇప్పటికి 8 లీటర్లు వాడటం జరిగింది. దాంతో క్రమక్రమంగా మా ఆవిడకి కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. దాంతో పాటు ఉదయాన్నే అలోవెరా, తర్వాత ఆమ్ల, అలాగే ఈ 3 వాడటం వల్ల మా ఆవిడకి కాళ్ళు నొప్పులు తగ్గిపోవటమే కాదు, తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేటప్పటికల్లా మరి ఏ పని చేయలేనటువంటి పరిస్థితి ఉండేది. వచ్చి ఆఫీస్ నుంచి రావడంతోనే కూలబడి ఉండేది, ఎక్కడ పోయేది కాదు. ఇది వాడిన తర్వాత నేను వచ్చేటువంటి సమయానికి ఇంటికాడ ఉంటలా. ఏంటమ్మా అని అడిగితే నేను ఈ వాడటం వల్ల నాకు కాళ్ళ నొప్పులు తగ్గినాయి, నేను రోజు కూడా సాయంత్రం పూట వాకింగ్ వెళ్తున్నానని చెప్పడం వల్ల నాకు చాలా ఆనందం వేసింది. ఇదే విషయాన్ని 10 మందికి పంచా. 10 మంది అలా 20 మంది, 30 మంది, 40 మంది అట్లా మా టీములో జాయిన్ అవ్వటం, సరుకులు తీసుకోవటం, తమ జరిగినటువంటి మంచిని 10 మందికి తెలియజేయటం ద్వారా ఈరోజు నా టీము అంటే నేను కానీ, నా కింద డౌన్లైన్ మెంబర్స్ కానీ, మా లైఫ్ మెంబర్స్ కానీ 200 మంది అయ్యామంటే అదంతా కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం. అలాగే ఎంఎస్ఆర్ గారి యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు ఇలా ఉన్నామంటే, ఇంతమంది టీం వచ్చిందంటే ప్రోడక్ట్లో ఇంటర్నేషనల్ బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ యొక్క దమ్ము, ధైర్యం అనేటువంటిది మాకు ఎంతో ఉపయోగపడింది. దీంట్లో నేను గ్రహించింది ఏంటంటే, వాడినటువంటి విషయాన్ని మనం చెబుతున్నాం. అలాగే మన టీవీలో కానీ ఏటిలో కానీ మరి ఎవరైతే యాడ్లు ఇస్తున్నారో వాళ్ళు వాడరు. వాడినటువంటి విషయాల్ని మనం నమ్మాలి కానీ, వాడనటువంటి టీవీలో వచ్చేటువంటి యాడ్లు నమ్మి మోసపోతున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ మరి సోదరీమణులారా, మీరందరూ కూడా వెంటనే వాడనటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో, మనకి తేడాలు ఉన్నాయో అవన్నీ సప్లిమెంటరీలు వాడి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశిస్తూ నేను చేరి 4 నెలలు అయింది. 4 నెలల్లోనే బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను. కానీ చాలా మంది చేరినటువంటి వాళ్ళు ముందు ప్రొడక్ట్ తీసుకోకుండా ప్రచారానికి పోతున్నారు. అది సరైనటువంటి విధానం కాదని మరి మా అప్లైనర్స్ అయినటువంటి అనిల్ సార్ కానీ, అలాగే రవి సార్ గారు కానీ, అలాగే మాకు సరైనటువంటి సలహాలు, సూచనలు, సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణించాలని చెబుతున్నటువంటి ఆనంద్ సార్ గారు కానీ, కోటి సార్ గారు కానీ, అలాగే సురేష్ సార్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. మీ స్పీచ్ వింటా ఉండాలనిపించింది నిజంగా. లీడర్స్ గమనించండి, మోహన్ రావు సారు బిజినెస్ కనెక్ట్ అవ్వలేదు. గురువు గారు, మీరు ఈ వాడుకోవటం వల్ల పర్సనల్ గా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది మీకు తెలుసు. ఆరోగ్యం వచ్చిన దాన్ని 10 మందికి పంచాలి అని అంటే సార్ ఒక్క మాట కనెక్ట్ అయ్యి 10 మందికి మంచి జరిగింది అని అంటే నేను ముందుంటాను సార్ అని చెప్పేసి, సార్కి వెనక ఇబ్బంది ఏమి లేదు. ఆర్థిక పరంగా దేవుడు పుష్కలమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చాడు. వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా లండన్ లో సెటిల్ అయిపోయారు. కొత్తగా వచ్చిన వ్యక్తులకు తెలియాలి వెస్టీజ్ ఎవరు చేస్తున్నారు, ఏ పని లేని వాళ్ళు చేస్తున్నారా, ఏ ఆర్థిక ఏమంటారు ఖాళీగా ఉండే వాళ్ళు చేస్తున్నారా, లేకుంటే ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. మోహన్ రావు సార్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, రిటైర్డ్ లెక్చరర్. మేడం గారు ఇంకా గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు. పిల్లలు ఇద్దరు సెటిల్డ్. దాదాపు నెలకి 20 నుంచి 30 లక్షల మధ్యలో ఇన్కమ్ వస్తుంది ఇంట్లో ఆదాయం. సార్ కనెక్ట్ అయింది ఓన్లీ 10 మందికి మంచి చేయాలి. ఎందుకంటే రవి సార్ వెళ్ళినప్పటికీ అప్పటికి అన్నదానం అన్ని చేస్తూ ఉంటారు సారు. సో అటువంటి గొప్ప మనిషి ఉన్నట్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన టీంలోకి రావటం నాకు పర్సనల్, నేను ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాను. అదే విధంగా సార్ ఏది చెప్పాడు,
మీరు ఇంకా ఇంకా బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మా అందరికీ ఆదాయం వచ్చేటువంటి ఈ యొక్క మార్గాన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అవుతున్నాను మోహన్ రావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, డబ్బు ఒకటే జీవితం కాదు. మనం ఉన్నన్నాళ్ళు ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. మన మాట ద్వారా కావచ్చు, మన యొక్క నడవడిక ద్వారా కావచ్చు. మోహన్ రావు సార్ నేర్చుకుంది అదే. వయసు 70 సంవత్సరం చెబితే కానీ తెలియట్లేదు. ఏదైనా ఫీల్డ్కి వెళ్తే రవి సార్ చదువుతాడు, 10 గంటల దాకా పర్లేదు రవి సార్ చేద్దాం. ఎందుకంటే సార్కి దీంట్లో డబ్బులు కనపడలేదు. కొంతమందికి మనం చెప్పటం ద్వారా ఇప్పుడు 200 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానే ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టే. రైస్ ప్రాణాలను అమృతంతో పోల్చాడు, అది నిజమే. రైస్ ప్రాణాలు వాడుకున్న వాళ్ళకి నిజంగా గుండె జబ్బులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా క్లియర్ అవుతాయి. ఫర్దర్ గా లేని వాళ్ళకి మనలాంటి వాళ్ళకి రాకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ గురూజీ. సార్ వాళ్ళ మేడం వాడింది అలోవేరా ఆమ్లా రైస్ ప్రాణాయాలు. అలోవేరా ఆమ్లా కలబంద ఉసిరి నుంచి తయారవుతాయి. ఇది మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించింది, డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్ చేస్తుంది అలోవేరా. అదే విధంగా కూల్ చేస్తుంది బాడీని వేడి లేకుండా. రైస్ ప్రాణాలు ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుద్ది, కొలెస్ట్రాల్ ఉన్న క్లియర్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం ద్వారా మేడం గారికి పెయిన్స్ తగ్గినాయి అని చెబుతున్నారు. సో ఇదందరం గమనించాలి. ఈ ప్రోడక్ట్స్ వాడుకొని అది బాగుందని చెప్పడం ద్వారా 200 మంది టీము వచ్చింది సార్కి. తద్వారా బ్రాంజ్ లెవెల్లో సిల్వర్ కూడా అయ్యారు. సో చూడండి ఎంత వండర్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. సుజాత మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. అబ్రహాం రైట్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. హరి సార్ టీం మాది Okay. కందుకూరు. అదే నాకు మేడం. మోకాలు నొప్పికి పీసీ వాడి ప్రాబ్లం, థైరాయిడ్ 14 ఏళ్ళ నుంచి ఉంది సార్. ఓకే సార్. ఓకే. మోకాలు వినపడుతుంది, చెప్పండి. మోకాలు నొప్పులు, పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్. ఓకే. 14 ఏళ్ళ నుంచి ఉందా అంటే నేను బేల్దార్ పనికి పోతా, మెట్లు ఎక్కి దిగిలేకి మోకాలు నొప్పులు వచ్చినాయి. ఓకే. అందువల్ల నేను నూనె, వంట నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, నూనె, బుల్కోష్ మైన్ మోకాలు నొప్పులకి, ఇంకోటి ఏదో వాడినా సార్. మామూలుగా మళ్ళీ పళ్ళు నొప్పులు కాల్షియం, కాల్షియం, కొల్లాజెన్ నాకు నిన్న చూపించారుగా. మొత్తం 8-9 రకాలే మింగుతున్నట్టున్నారు మీరు. శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్ అన్ని మింగుతున్నా సార్. నేను చెప్తాను. సరే మింగుతున్నారు, పర్వాలేదా? మీకు ఇబ్బంది క్లియర్ అయినట్టుందా కొంత? కొంత ఏం బాగానే ఉంది. మామూలు పనికి పోయినా బాగానే చేస్తున్నాను. మోకాలు నొప్పులకి వాటికి, పీసీ వాడి ప్రాబ్లానికి కూడా పర్లేదు. కానీ సరేలే. మళ్ళీ పళ్ళు కూడా మన కందుకూరులో బాబు కాడికి పోతే పళ్ళు పుచ్చిపోయి నోరు అసలు కరసపోయింది. మా అల్లుడు ఒక డాక్టర్ ఉంటే అంతా ఇంకేం లేదు, నీ నోరు పగలు తీయాలని అన్నాడు. నాకు భయం వేసింది సార్. మన్నాయిలు తిరుపతిలో ఉంటారు, రా అంటే నేను పోకుండా ఇక్కడ చూపించుకుంటే లేదని హరి సార్ చెప్తే, సార్ అంటే ఈ గ్యానాడర్మా పేస్ట్ ఇవన్నీ ఇచ్చారు. 50,000 చెప్పారు సార్ రూట్ కనాలు చేయాలని. అవునవును. ఇక్కడ మీకు ఇప్పుడు ఎలా అవుతుంది మేడం? ఇప్పుడు చాలా బాగుంది సార్. పళ్ళ నొప్పులు లేవు, నేను ఏం తినగలుగుతున్నా. అది బాగా ముఖ్యంగా నాకు 50,000 మిగిలినాయి. ఈ హాస్పిటల్ ఖర్చు కూడా 2 లక్షల దాకా మిగిలినాయి. ఇదే నాకు మేలు అని ఇంకా నేను దీంట్లో చేస్తాను. ఇంకో కొందరికి కూడా మా ఇళ్ళ కాడోళ్ళకి మోకాలు నొప్పులకి వాటికి అవి క్రీములు ఇస్తున్నాయి. వాటికి తగ్గింది. మా ఇళ్ళ కాడ ఒక అబ్బాయికి మోషన్స్ అవుతుంటే ఆమ్లా అలోవెరా ఇచ్చిన, అది కూడా తగ్గింది సార్. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాయి ఆయనకి? ఆయనకి 30 ఏళ్ళ నుంచి. వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవాలి. పెళ్లి కూడా కాల పాపము ఆ అబ్బాయికి. వాళ్ళ తమ్ముళ్ళకి ఇద్దరికి అయింది కానీ ఆయనకి కాల.
తగ్గలేదని నేను సరే మాట్లాడతాను మేడం. మా దాంట్లో ఒకటి ఉన్నాయి వాడు అంటే సరే వాడతాను తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చా. ఇచ్చిన తర్వాత మీటింగ్ కూడా మరుసటి రోజు వచ్చినట్టున్నాడు. ఆ? మీటింగ్ కూడా వచ్చారు కదా సారు. వచ్చాడు సార్. సూపర్ సూపర్. నేను మాట్లాడతాను మేడం గారు, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాట్లాడు. రైట్. థ్యాంక్ యూ సుజాత మేడం, చాలా వండర్ఫుల్, బాగా వర్క్ చేస్తున్నారు. మేడం గారికి వచ్చిన సమస్య ఏంటంటే పళ్ళు అన్ని పుచ్చిపోయి ఉన్నాయి. రూట్ కెనాల్ ప్రతి ఒక్కరు తెలుసు లీడర్స్, రూట్ కెనాల్ బాబు దంతవైద్యశాల కందుకూరులో ఉంది. అక్కడికి వెళ్తే మీకు రూట్ కెనాల్ చేయాలి, ఎంత అయ్యిద్దని చెప్పారు. అనుకోకుండా హరి సార్ ద్వారా ఇందులో పేస్ట్ 132 రూపాయలు గ్యానో పేస్ట్, ఎర్ర పుట్టగొడుతో తయారైతే గ్యానో పేస్టు, దీంట్లో కాల్షియము నోని అనే క్యాప్సిల్స్ ఇవ్వటం వల్ల ఈ 2 క్యాప్సిల్స్ పేస్ట్ వాడుకోవడం మొత్తం కూడా కలిసి ఎంత సార్ కాస్ట్ అంటే, మొత్తం కలిసి ఒక 500 ఇది ఒక 200 మొత్తం 800 తోటి 800 900 లోపు వాడుకోవటం ద్వారా ఇప్పుడు నిజంగానే మేడం గారు మీటింగ్స్కి వస్తుంటారు. ఆ పళ్ళ సమస్య చాలా వరకు క్లియర్ అయిపోయింది. థైరాయిడ్ ఉందని చెప్పింది, పీసీఓడి ఉందని చెప్పింది, ప్రతి ఒంటికి ఏదో ఒక సమస్య ఉంది. చూడండి మేడం మాటలో నిన్న 50,000 రూపాయలు ఖర్చు తగ్గింది అన్నారు. ఖర్చుతో పాటు మనం అక్కడికి వెళ్తే ఏవో మందులు వాడాలి, ఇంజక్షన్స్ ఇవ్వాలి, అన్ని జరుగుతుంటాయి, అయినా కానీ సమస్య క్లియర్ అవట్లేదు. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి లభించకపోవటం వల్ల సమస్య వస్తుంది. ఇది మన ఫుడ్ సప్లిమెంట్ ద్వారా అదిస్తుంది. పేస్ట్ బయట రకరకాల పేస్ట్లు వాడుతున్నాం. ఆ పేస్ట్ల వల్ల కెమికల్ ఉండటం వల్ల మన పైన ఉన్నటువంటి టీత్ పైన ఉన్నటువంటి ఎనామిల్ దెబ్బతిని కాల్షియం డెఫిషియన్సీ వచ్చి పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఒకప్పుడు లీడర్స్ ఎక్కడ కూడా మనకు పళ్ళు పుచ్చిపోలేదు. ఏది యాపొల్ల, గానుగ పొల్ల, బొగ్గు ఈ నవిలిన రోజుల్లో. సింపుల్, ఇక్కడ ఏమి పెద్ద మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో మనకు అర్థమైంది చాలు. ఇప్పుడు మేడం ఏదైతే బాగుందో అది 10 మందికి చెబుతుంది. చెప్పటం ద్వారా వండర్ఫుల్ రిజల్ట్. ఇప్పుడు మోషన్స్ అని చెప్పింది కదా మేడం గారు, ఇది బాగా వినండి ప్రతి ఒక్కరు లీడర్స్. ఇవి మోషన్స్ కాదు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే తిన్న వెంబటనే మోషన్కి వెళ్ళిపోవటం. ఇది కొంతమందికి ఉంటది. మన చుట్టుపక్కల కూడా ఏం జరిగింది సరే, డైజెషన్ అనేది మనకి బౌల్ ఇరిటేషన్, లోపల స్టమక్ అప్సెట్ అవుతుంది. మోషన్స్ అంటే ఒక రోజు అయితే తట్టుకుంటాం, 2 రోజులు అయితే తట్టుకుంటాం, ఒకసారి అయితే తట్టుకుంటాం, 10 సార్లు అయితే అదే పని జీవితాంతం అవుతుంటే ఆ మనిషి సన్నగా పోతాడు. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం ఇంగ్లీష్ లో. దానికి బయట మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ప్రీప్రోబయోటిక్స్ వాడతాము, ఎల్డోఫోర్స్ వాడుతుంటాము, మెట్రోజిల్ వాడుతుంటాము, ఇట్లా రకరకాల మెడిసిన్స్ వాడుతుంటాం. ఇక వాళ్ళు తినటమే ఆపేస్తారు పాపం. తింటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, మోషన్ అవుతుందేమో, వెళ్ళి తినలేని పరిస్థితి. అటువంటి వ్యక్తికి మనం ఏమైనా చేయాలంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏముందంటే అలోవేరా క్యాప్సిల్. అలోవేరా కలబంద 269 రూపాయలకి 60 క్యాప్సిల్స్ వస్తాయి. ఆ సార్ మొన్న వచ్చి దండం పెడుతున్నాడు, నా జీవితం మారిద్ది అనుకోలేదు, నా జీవితం ఇది బాగుపడిద్ది అనుకోలేదు, నా సమస్య క్లియర్ అయింది అనుకోలేదని. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ మన గౌతమ్ బాలి సార్ ప్రసాదించాడు. సో ఇటువంటి గ్రేట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉందని ముందు మనకు తెలియాలి. ఒక అలోవేరా ఆమ్లా 171 రూపాయి. ఈ 2 తీసుకోవటం వల్ల 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే జబ్బు తగ్గిందంటే మన ఎస్టీజ్ సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి మనకు అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ మేడం, సుజాత మేడం, మీ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది. చాలా మంది మోకాళ్ళ నొప్పులు, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని చాలా మందికి ఇస్తున్నారు. మేడం గారు 9 రకాల సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు, నేను నాకు చూపించారు మీటింగ్ లో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. లీడర్స్ గమనించాలి, కొత్తగా వచ్చిన వ్యక్తులు ఆల్రెడీ లీడర్స్ కానీ ఇక్కడ మనం వాడి కంపెనీ మనకు వచ్చిన మేలుని చెప్పమంటుంది. సో మనం అందరం అదే ఫాలో అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మేడం, త్వరగా మంచి చెక్ తీసుకోవాలి మీరు. అబ్రహాం సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. బి అబ్రహాం సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాము. రైట్. లక్ష్మి మేడం, హరి సార్ టీమ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం లక్ష్మి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం, ఎక్కడి నుంచి, అప్లైనర్ నేము, మీకున్న సమస్య ఏంటి, వెస్టీ లేదు సప్లిమెంట్స్ వాడారు, వాడితే ఎన్ని రోజులు రిజల్ట్స్ వచ్చింది?
మాది ఈత ముక్కల పక్కన రాజుపాలెం సార్. ఓకే మేడం. నాకు దుర్గా మేడం పరిచయం చేసింది. ఓకే. మాకు మామూలుగా ఏమో గ్యాస్ ట్రబుల్ ఉంది మా సార్ కన్నా నాకు. ఓకే. గ్యాస్ ట్రబుల్కి ఏమో అది నూనె వాడుకున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం గ్యాస్ ట్రబుల్ మీకు? మాకు 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. బయట మెడిసిన్స్ వాడుతున్నారా, చేయించుకున్నారా ఎక్కడన్నా? వాడుతున్నాము. ఎప్పుడైనా వారానికి ఒకసారి మా సార్కి అయితే ఇంజక్షన్ వేపిస్తాను. ఓకే ఓకే, ఎక్కువగా ఉంది గ్యాస్ ట్రబుల్. ఓకే. ఎక్కువగా ఉండేది మా సార్కి ఒళ్ళు మీద, కొంచెం ఒళ్ళు ఉంది కదా, అట్లా అయితే మేడం తగ్గింది మన సార్. వెస్టీ సప్లిమెంట్స్. అలోవెరా ఒకటి తీసుకున్నాం సార్ సార్కి. ఓకే. 4 నెలలు అయింది సార్ మేము చేరి దీంట్లోకి. ఫస్ట్ టైం మాట్లాడటం కూడా. బాగా మాట్లాడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ గా ప్రశాంతంగా మాట్లాడొచ్చు. అలోవేరాతో పాటు రైస్ బ్రాన్ ఎలా వాడారా? రైస్ బ్రాండ్ రాయల్ ఆడాను సార్. వంట నూనె వాడారా మేడం? వంట నూనె. చెప్పాలి, వంట నూనె మెయిన్ కదా. వంట నూనె ప్లస్ నూనె, అలోవేరా కూడా వాడారు. అలోవెరా కూడా వాడాం సార్. అసలు ఇంకేమన్నా ఎక్సలెంట్. వాడారా? అలోవేరా ఒకటేనా? అలోవెరా ఒక్కటే వాడాం, ఇంకేం వాడలేదు. ఓకే మేడం, మాట్లాడండి. ఎలా ఉంది మీకు? 15 రోజులకే సార్కి అసలు ఏం అనిపించలేదు. రోజు పొరకడుపున వేసుకునేవాడు టాబ్లెట్లు, అసలు వేసుకోవట్లేదు ఇప్పుడు. 4 నెలల నుంచి ఇప్పుడు ఒక్క టాబ్లెట్ మింగల మా సార్. నాకన్నా కొంచెం లైట్ గా గ్రేట్ ఉంది. గ్రేట్ మేడం. మాకు చిన్న అబ్బాయి ఉన్నాడు. రెండో అబ్బాయికి పిచ్చి పండ్లు 2 చాక్లెట్లు తిని 2 పండ్లు చెడిపోయినాయి. హాస్పిటల్ అబ్బాయికి వయసు చిన్నది కదా, తీయకూడదన్నారు. ఈ పేస్ట్ వాడిన తర్వాత అస్సలు ఇప్పుడు నొప్పులు లేవమ్మా అంటున్నాడు. ఎంత వయసు మేడం బాబుది? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు. పేస్ట్ వాడినాక పంట నొప్పి పడలేదు. అసలు నైట్ నిద్రపోయేవాడు కాదు, తెగ ఏడిచేవాడు. జ్ఞానా పేస్ట్ వాడిన తర్వాత బాగా రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత మా సార్కి బేల్దార్ పని. మేడం మీ ఇంట్లో చెప్పండి. బేల్దార్ పని చేస్తాడు. ఒక పక్కే నిప్పుగా ఉండింది. 3 సంవత్సరాల నుంచి ఉంది మా సార్కి ఇట్లా డొక్క నిప్పి. మేమేందంటే కిడ్నీలో రాళ్ళు స్కానింగ్ అవన్నీ తీపిస్తే లేదన్నారు. వేడి వల్ల వస్తుంది సార్కి అని చెప్పారు. అప్పుడు 2 సప్లిమెంట్ తీసుకుని అలోవెరా కాకుండా ఏం పేరు తీసుకున్నారు? ఆమ్లా తీసుకున్నారా? కాలియం ఒకటి, కాల్షియం ఒకటి. అది ఏందో పర్లేదు. ఫ్లాక్స్ ఎలా, గ్లూకోజ్ పైన సప్లైన్ వండలా? పర్లేదు మేడం, గ్లూకోజ్ పైన మొత్తం కోటి ఏదో పర్లేదు. రిజల్ట్ వచ్చింది మేడం మీకు? అదైతే ఒక 15 రోజులకే వచ్చింది సార్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అట్లా? మేడం గారు ఒక చోట నుండి మాట్లాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? అది 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఓకే, అది ఇప్పుడు మీకు క్లియర్ అయింది. బాగుందా? మీకు మంచి జరిగిందా? స్మెర్లు ఎలా అంటలేదు సార్. అది సార్ ఇంకొకటి వాడింది. ఓకే, స్పిర్లినా. ఓకే. చెప్పడానికి కష్టపడుతుంది. స్పిర్లినా, కాల్షియం, అలోవెరా, రైస్ బ్రాన్, 4 వస్తువులు వాడారు. గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. డొక్కలో నొప్పి కూడా తగ్గింది. వెనక మళ్ళీ అసలు ఒంగోని పని చేస్తాడు కదా సార్. బేల్దార్ పని అంటే కట్టాలి కదా, అసలు ఎక్కువ ప్లేన్ గా ఉండేది. ఇబ్బంది పడేవాడు సార్. ఓకే. ఇప్పుడు అది 15 లక్ష్మి మేడం రోజులు తర్వాత వేసుకోవట్లేదు అస్సలు కూడా. 15 రోజులే వాడాడు. అసలు క్లియర్ అయిపోయింది, నేను వేసుకొని తగ్గిపోయింది నాకు అంటున్నాడు. అదే మనం చేసే మిస్టేక్ అదే. ప్రతి ఒక్కరు గమనించండి, ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్స్. తగ్గింది అని అంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు అందుతున్నాయి. ఒక వారం తిని కాయలు వదిలేస్తే కాయలు రక్తం పట్టదు. ఒక 5-6 నెలలు వాడుకోవాలి. అట్లానే ఇవి కూడా మినిమం ఒక 3 నుంచి 6 నెలలు మన సమస్యను బట్టి, వయసుని బట్టి, మనకున్నటువంటి జబ్బు తీవ్రతను బట్టి మనం వాడుకోవాలా. అట్లా ఆపొద్దు. మినిమం ఒక 3 నుంచి 6 నెలలు వాడుకోమనండి. ఓకేనా? ఆపుతానన్నా నేను ఆపట్లేదు సార్. అసలు వేసుకో, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకోసారి కూడా తెచ్చుకొని వాడదాం, ఇంక రాకుండా ఉంటది అని చెప్పి నేను ఇంకా ఇస్తున్నాను సార్. ఇప్పుడు మీకు ఏదైతే మంచి జరిగింది ఇది అందరికి చెప్పొచ్చా? ఎందుకు చెప్పకూడదు, చెబుతున్నాను సార్ నేను అందరికి. థ్యాంక్ యూ. అదే బిజినెస్. ఇక్కడ కంపెనీ క్లియర్ గా ఉంది. మీకున్న సమస్యని ఇందులో క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకొని అది బాగుందని అంటే వాడుకుంటే ఆరోగ్యం,
వర్క్ చేసుకుంటే, పని చేసుకుంటే ఆదాయం కూడా వచ్చే మార్గం ఉందని చెప్పి క్లియర్ గా చెబుతుంది కంపెనీ. సో ఇప్పుడు మీరు చెప్పాలి, జాయిన్ అయితే డబ్బులు వస్తాయా, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి మేడం? జాయిన్ అయ్యి మన ముందు ఇంట్లోకి వాడుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆదాయం ఉంది కాబట్టి పని కూడా చేసుకోవచ్చు సార్. కొంచెం కాదు, మీరు డిసైడ్ అయితే కావాల్సినంత ఉంది వేస్టేజ్. ఇప్పుడు మీరు బేల్దార్ పని రోజు చేస్తున్నారు, సిమెంట్ పని. మీరు పనికి వెళ్తే డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో కూర్చుని డబ్బులు వస్తున్నాయి మేడం గారు? పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇది కూడా సేమ్ అదే పని. మీ ద్వారా అందరికీ చెబుతున్నా, లక్ష్మీ మేడానికి కాదు, మనందరం కూడా పెంచుకోవాల్సింది ఏంటంటే అవగాహన. ఇది కూడా ఒక పని. మన పని చేసుకుంటూ మనతో పాటు మనకు వచ్చిన మంచిని 10 మందికి చెప్పటమే పని. ఆ పని చేసే క్రమంలో మనకు నెట్వర్క్ వచ్చుద్ది, ఆ నెట్వర్క్ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు క్లారిటీ తీసుకుంది. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం, ఆల్ ది బెస్ట్. బాగా చేస్తున్నారు మేడం, మీ గురించి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మాట్లాడాను సార్, ఏదైనా తప్పులు మేడం, ఒప్పులు తప్పులు ఒప్పులు ఏం లేవు, బాగా మాట్లాడారు. మళ్ళీ మాట్లాడాలి, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్ లీడర్స్, గమనించండి. ఇప్పుడు మేడం మాట్లాడే మేడంకి చదువుతో పని లేదు కదా. జస్ట్ ఇప్పుడు దాకా గ్యాస్ ట్రబుల్ బయట ఇంజక్షన్ కూడా వేయించుకుంటున్నారని చెప్పింది. సేమ్ ఇలానే అప్పుడప్పుడు మా మిస్సెస్ కూడా ఇంజక్షన్ వేసేవాడిని. ఎందుకు ఇంజక్షన్ దాకా వెళ్తుందంటే గ్యాస్ ట్రబుల్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు సార్ అంటే, గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందో మనకు తెలియాలి ముందు. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? మనం వాడే ఆ పామ్ ఆయిల్, రుచి గోల్డ్ నూనె, సన్ఫ్లవర్ నూనె, లేదంటే వేరుశెనగ నూనె, ఈ వంట నూనెలో నుంచి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సమస్య అక్కడ వస్తే మనం అసలు వంట నూనె అనేది మార్చాలన్న ఆలోచన మనకి తెలియట్లేదు, ఏ డాక్టర్ చెప్పట్లేదు. చెప్పకపోవటం వల్ల క్యాప్సూల్స్ మింగుతూనే ఉన్నాం, గొట్టాలు తెచ్చుకొని మింగుతున్నాం. ఆ ఊర్లో తగ్గిపోతే ఒంగోలు తగ్గిపోతే ఇట్లా అన్ని ఊర్లు తిరుగుతున్నాం, కానీ అసలు గ్యాస్ ట్రబుల్కి మూలం ఆ వంట నూనె నాయన అని చెప్పి ఎవరు చెప్పకపోవటం వల్ల మన గ్యాస్ ట్రబుల్ తగ్గట్లేదు. మేడంకి 2 సంవత్సరాలు వాళ్ళ హస్బెండ్కి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పింది. బ్యాక్ పెయిన్ కి స్పిరులినా, అలోవెరా, కాల్షియం. మళ్ళీ చూడండి లీడర్స్, స్పిరులినా అంటే మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ 3 ఉండే ఏకైక క్యాప్సిల్. ఎంత సార్ దాని కాస్ట్ అంటే 350 రూపాయలు, 355 రూపాయలు ఉండే క్యాప్సిల్ 100 క్యాప్సిల్స్ వస్తాయి. అంటే రోజుకి 3 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇస్తుంది. అటువంటి స్పిరులినా అందరం వాడొచ్చు. నెక్స్ట్ అలోవెరా కలబంద. ఈ కలబంద మనకు లోపలికి కింద చెప్పినట్టు వేడిని తగ్గించిద్ది, మన డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది, తద్వారా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. తర్వాత కాల్షియము. ఈ రోజుల్లో మీరు గమనిస్తే బాడీకి కాల్షియం ప్రతి మనిషికి 500 మిలీగ్రామ్స్ నుంచి 1000 మిలీగ్రామ్స్ కావాలి పర్ డే, రోజుకి. ఇది రావాలి సార్ అంటే రోజు 1 డజన్ గుడ్లు, 4-5 లీటర్ల పాలు తాగాలి మనం. ఎక్కడి నుంచి వస్తుంది? తింటున్నామా, తాగుతున్నామా? కానీ ఆ గుడ్లు తిన్నామంటే అన్ని గుడ్లు తిన్నాక నా ఎగ్స్ లో అంత ఉన్నది కాల్షియం. ఇందులో మనకి కాల్షియం అని చెప్పేసి న్యాచురల్ గా ఉండే కాల్షియం ఉంటది 500 మిలీగ్రామ్స్ మన బాడీకి. ఎంత సార్ దీని కాస్ట్ అంటే 220 రూపాయలకి 100 క్యాప్సూల్స్ వస్తున్నాయి, 100 టాబ్లెట్లు, 100 ఫుడ్ సప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇది డైలీ ఒకటి తీసుకుంటే సమస్య లేని వాళ్ళకి కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం లేకపోతే ఏమైంది సార్ అంటే, మీరు గమనించాలి, జస్ట్ బాత్రూమ్ లో స్కిడ్ అయిపోయినా కానీ కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయి. ఎందుకంటే మన ఎముకలు గుల్లబారిపోయి పెలుసు బారిపోయి ఉన్నాయి. మన బాడీ కాల్షియం అందట్లేదు, విటమిన్ డి అందట్లేదు, మన ఇళ్లలోనే ఉంటున్నాం, ఎండ తగలట్లేదు. ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల లోపు జరిగే ఎండ విటమిన్ డి వస్తుంది, ఎవరికి విటమిన్ డి లేదు. సో ఇక్కడ మీరు గమనించాలి, ఒకప్పుడు చెట్లు ఎక్కువ దూకినా పెద్దవాళ్ళ కాలంలో అసలు కాళ్ళు జారి పడితేనే కాళ్ళు ఇరుగుతున్నాయి. ఇందులో కాల్షియం ఉంది. ఈ 3 మనం వాడుకునే, దీనికి డాక్టర్ సలహాతో పని లేదు కదా. ఇంత వండర్ఫుల్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి లీడర్స్, ఇది మనకు అర్థం అవ్వాలి, ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మి మేడం, 1 సెకండ్, ఆల్ ది బెస్ట్. అరుణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ మాది కందుకూరు సార్, అరుణాన్ని పేరు? మాట్లాడుతున్నారు సార్. ఓకే, మీకున్న ప్రాబ్లం మేడం? కందుకూరు అరుణాన్ని మాట్లాడుతున్నా, హరి సత్యం సార్. మేడం వినపడుతుంది, చెప్పండి మీ ప్రాబ్లం. సార్ నాకు గ్యాస్ ట్రబుల్ 8 సంవత్సరాల నుంచి ఉండింది సార్. ఓకే. రోజు మార్చి రోజు ఇంగ్లీష్ నేర్పించుకుంటే గానీ నేను రిలయన్స్ లో పనికి వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా క్యాప్సూల్ తీసుకొని వాడుకున్నాను. నెలకల్లా నాకు మార్పు వచ్చింది సార్. సూపర్. నెలకి అలోవెరా 2 పూటలు వాడారా, 1 పూట వాడారు మేడం? 2 పూటలు వాడాను సార్. సూపర్. నెలకల్లా రిజల్ట్ వచ్చింది.
మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం ఉండింది, మీకే ఫోన్ చేసి అడిగాను సార్. ఎస్. అది నాకు 15 రోజుల కల్లా రిజల్ట్ వచ్చింది. ఏమేమి వాడారు మేడం? శతావారి అలోవెరా వాడాను సార్. శతావరి మ్యాక్స్ అలోవెరా. సూపర్ సూపర్. ఇంకా మీరు చాలా మందికి సప్లిమెంట్స్ కూడా మీకున్న చిన్న కొంచెం టైంలో కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మంచి మంచి లీడర్స్ వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ అరుణ మేడం. ఇలానే ముందుకెళ్ళాలి, త్వరగా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నారు మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. లీడర్స్ గమనించండి, మేడం చెప్పింది గ్యాస్ ట్రబుల్ ఉంది నాకు చాలా సంవత్సరాల నుంచి. ఇక ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు లేరు ఈ రోజుల్లో. సో అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఈ రెండు గ్యాస్ ట్రబుల్ క్లియర్ చేస్తాయి. ఎట్లా వంట నూనె బయట తీసుకుంటున్నా, వంట నూనె ఇది తీసుకొని జస్ట్ ఒక బాటిల్ అలోవెరా వాడటం ద్వారా 60 క్యాప్సూల్స్ వస్తాయి. గ్యాస్ ట్రబుల్ క్లియర్ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఇప్పుడు మేడం చెప్పిన దాంట్లో పీసీఓడి అంటే ప్రతి ఒక్క లేడీకి, మీరు గుర్తుంచుకోండి, 170 మంది లేడీస్కి ఇప్పుడు డేట్ సమస్యలు ఉంటున్నాయి. డేట్ సరిగా రావడం లేదు, ఋతుక్రమం సరిగా జరగట్లేదు. వస్తే కంటిన్యూగా 3 నెలలు బ్లీడింగ్ అవటం, లేదంటే అసలు రాకపోవటం. ఎందుకు సార్ ఇలా జరుగుతుందంటే ఇప్పుడు అగైన్ మనం తినేటువంటి తిండి, వంట నూనె సగం కారణము. దాంతోపాటు మన ఫుడ్ స్టైల్, లేడీస్ వాడే శానిటరీ నాప్కిన్స్, ప్యాడ్స్. ఈ ప్యాడ్ కూడా చాలా డేంజరు. మన ఇంట్లో ప్రతి ఒక్క ఆడబిడ్డకి, మన మదర్కి కావచ్చు, చెల్లికి కావచ్చు, మన ఇంట్లో ఆడ మనిషికి కావచ్చు, ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్, లేడీస్ అందరూ కూడా ప్యాడ్స్ మార్చాలి. లేడీస్ కి మన ఇంట్లో ఎవరుంటూ వాళ్ళకి. ఎందుకు సార్ ప్యాడ్లు మార్చాలంటే, లేడీస్ వాడే ప్యాడ్స్ లో 3 రకాల లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ రేయాన్, మధ్యలో కాటన్, లాస్ట్ లో ప్లాస్టిక్ అని ఒక 3 రకాల లేయర్స్ ని క్రియేట్ చేస్తారు బయట దొరికే దాంట్లో. కానీ ఆ మధ్యలో కాటన్ అనేది పెట్టడు. ఏం పెడతారు సార్ అంటే, వేస్ట్ చెక్క పొట్టుని, వేస్ట్ న్యూస్ పేపర్ ని క్లోరిన్ అనే ఒక కెమికల్ తో దాన్ని మిక్సింగ్ చేయటం వల్ల మెత్తటి ఒడ్డు పలుపు, దాన్ని చెక్క పొట్టు మెత్తగా తెల్లది. దాన్ని తీసుకొచ్చి ఈ ప్యాడ్స్ లో పైన కింద లేయర్ పెట్టేసి అంటించడం వల్ల అది యూజ్ అండ్ త్రో కాబట్టి ఎవరు అప్పుడు మనం చూస్తాం. కానీ ఆడబిడ్డ 13 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా నెలకి 5 సార్లు అట్లా 2005 ప్యాడ్స్ మార్చిన ప్రతిసారి డయాక్సిన్ కెమికల్ అయితే దీంట్లో. ఆ కెమికల్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల చాలా మందికి ఇర్రెగ్యులర్ డేట్ సమయంలో నొప్పి రావడం, ఎప్పుడైతే నొప్పి రావడం, ఆ నొప్పికి మనం మళ్ళీ బయట డైసైక్లోమిన్, మెప్టాల్ స్పాస్ అని ట్యాబ్లెట్ వాడుతుంటాం. నొప్పి కారణం ఏంటంటే మనకు తెలియకుండా ఈ కెమికల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఆ కెమికల్ రియాక్షన్ అవటం వల్ల నొప్పి వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఎవరికి తెలియట్లేదు. సో ఇందులో ప్యాడ్స్ ఉంటాయి. లేడర్స్ దయచేసి నా రిక్వెస్ట్, ఇది బిజినెస్ కాకుండా మనం ఇంట్లో వాళ్ళకి ముందు ఆరోగ్యం ఇద్దాం. మన ఆడబిడ్డల్ని, మన యొక్క నెక్స్ట్ తరాన్ని కాపాడేటువంటి మహిళా మూర్తులకు మనం హెల్ప్ చేయొచ్చు. సో ఈ ప్యాడ్స్ మార్చుకున్న నొప్పి తగ్గిద్ది. రెండోది పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇందాక చెప్పాను కదా, 170 మంది డేట్ సమస్యలని కేవలం ఈ ప్యాడ్స్, ఈ వంట నూనె, వీటి వల్లే వస్తుంది. పెద్దగా మనం ఏం చేయలేదు. దాంతోపాటు మరి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏమన్నా మన దాంట్లో అంటే శతావరి మ్యాక్స్. మీ అందరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. శత అంటే 100, మ్యాక్స్ అంటే జబ్బులు. 100 రకాల సమస్యలకి పరిష్కారం చూపించేది ఏమైనా ఉందంటే శతావరి మ్యాక్స్. మన దాంట్లో ఇది ఒక వేరు నుంచి తీస్తారు శతావరి మ్యాక్స్ అనేది. ప్రోడక్ట్ కనుక ప్రతి ఒక్క ఆడబిడ్డ సంవత్సరం ఒక 2-3 క్యాప్సూల్స్ కనుక 3 డబ్బాలు కనుక వాడగలిగితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, తెలియక ఏదన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, యాంటీ క్యాన్సర్స్ ఏమన్నా, క్యాన్సర్స్ సంబంధించి ఏమన్నా ఇచ్చున్నా కానీ క్లియర్ చేసేటువంటి ఒక గొప్ప దివ్య ఔషధము ఇది. మీరు తర్వాత ఒక్కసారి యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత అంటే 426 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, 426 రూపాయలు, 90 క్యాప్సూల్స్ వస్తాయి. సో ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ వాడుకోవాల్సినటువంటివి 3 రకాలు. ఒకటి ప్యాడ్స్, శతావరి మ్యాక్స్, వంట నూనె. ఓకేనా? థ్యాంక్ యూ అరుణ మేడం. 1 సెకండ్, మీ ద్వారా అందరికి చెప్పే అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇంతకు ముందు చెప్పిన లక్ష్మి మేడం కూడా ఒక మాట చెప్పారు, గమనించండి లీడర్స్. వాళ్ళ అబ్బాయికి 10 సంవత్సరాలు అయితే పళ్ళు పుచ్చిపోయి హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఏం చేయడానికి వీల్లేదు అన్నారు. నిద్రపోవట్లేదు సార్, చిన్న అబ్బాయి నిద్రపోవట్లేదు, నొప్పులు టాబ్లెట్లు వేయలేవు. జస్ట్ 132 రూపాయల పేస్ట్ వల్ల పంటి నొప్పి తగ్గింది అన్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే, ఇదే మనం ఆ సమస్య ఉన్న వాళ్ళు మనకు ఎదురయ్యారనుకో, నీకు ఎప్పటి నుంచి పంటి నొప్పి ఉంది, పేస్ట్ వాడు చూడు, అయిపోయింది. అతను వాడి బాగుందంటే అతని ద్వారా నెట్వర్క్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ ఉంది, ఒక వంట నూనె, ఒక అలోవెరా వాడు చూడండి. మనం పెద్దగా మనం వెళ్ళి బిజినెస్ ప్లాన్స్ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు లీడర్స్.
ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమైతే ఎదుటి వాళ్ళకి ఇక్కడ ఏముంది వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తే అదే బిజినెస్. ఓకేనా? థ్యాంక్ యూ. అంజిరెడ్డి సార్, దర్శి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అంజిరెడ్డి సార్. వండర్ఫుల్ లీడర్. చెప్పండి సార్, మీరు మీ సమస్య ఎక్కడి నుండి, మీ అప్లైనర్ పేరు? సార్ నా పేరు అంజిరెడ్డి, నేను దర్శించి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ వచ్చేసి హైమా మేడం గారు, రత్నం మేడం గారు సార్. సో నాకు దీనికి రాకముందు గ్యాస్ స్టవ్లు ఉండేది సార్. నేను ఎప్పుడన్నా జర్నీ ఎక్కువ చేసినప్పుడు వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చేది. ఏదన్నా పప్పు తిన్నా గానీ, ఉబ్బరంగా కడుపు అన్నం తిన్నా గానీ ఏదో బరువుగా అనిపించేది. దీంట్లో జాయిన్ అయ్యి నేను 7 నెలలు అవుతుంది సార్. దీంట్లో జాయిన్ అయినాక రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా వాడటం వల్ల ఒక నెల రోజుల్లోనే క్లియర్ గా గ్యాస్ ట్రబుల్ అనేది కొంచెం నయమైంది సార్. ఇక్కడ ఎక్కువ జర్నీ చేసినా కూడా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, చేతులు కానీ అలాంటివి ఏమి లేవు సార్. దాంతో పాటు మా పిల్లలకి ప్రోటీన్ పౌడరు, గమ్మీస్ ఇస్తున్నాను సార్. అంతకుముందు మా పిల్లలు ఇద్దరు పాలు తాగరు. సో ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చిన కాడ నుంచి వాళ్ళే కలుపుకోవటం, వాళ్ళే తాగుతున్నారు సార్, నాతో కూడా పని లేకుండా. బాగా యూజ్ అయింది సార్ మన ప్రొడక్ట్స్ వరకు. సూపర్ సూపర్ సార్. మీ పిల్లల వయసు సార్? అమ్మాయి పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి వయసు 7 సంవత్సరాలు సార్. అబ్బాయిది 3 years సార్. 3 years. ఇద్దరు 4th year వచ్చింది. ఓకే. ఇద్దరు ప్రోటీన్ పౌడర్, గమ్మీస్ వాడుతున్నారా? గమ్మీస్ సార్. సూపర్ సూపర్. మీకు రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, గ్యాస్ ట్రబుల్ తగ్గింది. గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. ఇప్పుడు మా మిస్సెస్ గారికి స్పిరులినాను, కాల్షియం ఇస్తున్నా సార్. కాళ్ళ నొప్పులకు కానీ, కొంచెం డి విటమిన్ అనేది తక్కువగా ఉంటుంది కదా, కొంచెం బక్కా ఉంటుంది. సూపర్ సూపర్. ఓకే ఓకే అంజనేయుడు సార్, చాలా మీటింగ్కి వస్తున్నారు మీరు. ఇక్కడ మీకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది సార్, కంపల్సరీ సార్. 100% ఉంది రిజల్ట్స్. జనానికి మనం మంచి చదువుతున్నామా? మంచిగా చెబుతున్నాం సార్. దాని తర్వాత కృష్ణారెడ్డి సార్ కానీ, కూచిపూడి అనేది కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ అలోవెరా చాలా వరకు ప్రమోట్ చేస్తాం సార్ అటు సైడ్ మనకి. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా ఒబీడియంట్ గా నేర్చుకునే తత్వం చాలా ఉంది సార్ మీకు. ఆల్రెడీ బయట వ్యాపారం ఉంది, గోల్డ్ వ్యాపారం, అది చేసుకుంటానే దీనిలో మీరు బిజినెస్ కనెక్ట్ అయ్యి మంచి ఉందని చెప్పి ముందుకు రావడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. త్వరగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి, మంచి శక్తి తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ గమనించండి, సారు అందరిలాగే మనకి చాలా మందికి ఉన్నది గ్యాస్ ట్రబుల్, అది ప్రతి ఒక్కరికి తగ్గింది. అందరూ వాడు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వాడాలి సార్? నో, ముందుగా వాడుకుంటే జబ్బులు రావు. ఒకవేళ ఉన్న వాళ్ళు వాడుకుంటే క్లియర్ అవుతుంది. ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అందరూ వాడుకోవచ్చు. అయితే సార్ వాళ్ళ పిల్లలకి 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు, పాప బాబు. ఇంట్లో ప్రతి ఒక్కరు, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే ప్రోటీన్ పౌడరు, మల్టీవిటమిన్ గమ్మీస్. ఇది బాగా గుర్తుపెట్టుకుని లీడర్స్. మనం ఒక ఇంటికి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ మనం ఏంటంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వీటితో పాటు పిల్లలు ఉంటే వాళ్ళకి మల్టీవిటమిన్ గమ్మీస్, ప్రోటీన్ కూడా మనం రిఫర్ చేయాలి కూడా. ఎందుకంటే తినే ఫుడ్ లో ఇప్పుడు ప్రోటీన్స్ అనేవి సరిగా అందకపోవటం వల్ల, పోషక విలువల లోపం వల్ల చిన్నటికి చాలా మంది జ్వరాలు రావటము, దగ్గులు రావటము, ఈ సీజన్ లో జలుబులు రావటం, అవి తగ్గకపోవటం వల్ల మనం ఏం చేస్తాం, వెళ్ళి మళ్ళీ యాంటీబయాటిక్ సిరప్లు, ఇంజక్షన్లు, మెడిసిన్స్ ఇస్తున్నాం. అక్కడ దాకా వెళ్లకుండా ఇందులో ఉన్న ప్రోటీన్ పౌడర్, గమ్మీస్ ఇస్తే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. గమ్మీస్ అంటే ఏంటంటే ఇవి మల్టీవిటమిన్ గమ్మీస్, మన బాడీకి కావాల్సిన విటమిన్స్ న్యాచురల్ గా ఇస్తారు. సో ఈ విటమిన్స్ మనకి ప్రోటీన్స్ కనుక మన బాడీకి అందినాయి అంటే ఇమ్యూనిటీగా ఉంటారు, ఎక్కడ కూడా దగ్గు జలుబులు ఎక్కడ రావు. అయితే ఇక్కడ ఇది జరుగుతుందనే విషయం ఈ రోజు జూమ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది కూడా రిఫర్ చేయొచ్చు మనము. ఓకేనా? థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్. 1 సెకండ్. సాయి సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సాయి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సంజయ్ సార్ టీము. ఎస్, మాట్లాడండి సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సాయి సార్, మాట్లాడండి. ఎక్కడి నుండి, మీ అప్లైనర్ పేరు? అప్లైనర్ సంజయ్ సార్. ఎస్, వెరీ గుడ్. మా ఊరు కందుకూరు. సమస్య గ్యాస్ ట్రబుల్ సార్. నాకు 6 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్. నాకు రైస్ బ్రాండ్ ఆయిల్ 6 సంవత్సరాలు. మీ వయసు ఎంత సార్?
నా వయసు 26 సంవత్సరాలు సార్. ఓకే ఓకే రైట్. 6 సంవత్సరాల నుంచి ఉందా? ఓకే. ఏమేమి వాడారు సార్? బయట ఎక్కడన్నా మెడిసిన్ వాడారు సార్? ఏదైనా అవును హాస్పిటల్కి సార్, చూపించారా? కోటారెడ్డి హాస్పిటల్లో బల్బ్ పరీక్ష చేయించాను సార్. అయినా ఓకే, ప్రయోజనం లేదు. ఎండోస్కోపీ. మామూలుగా రెగ్యులర్ గా డైలీ వాడతాను ఉమేజ్ టాబ్లెట్లు. అయినా కానీ ఆ రోజు వరకే ఉండేది. మిగతా రోజు మళ్ళీ మామూలుగా కంటిన్యూగా వాడుతూనే ఉండాలి, గ్యాస్ ఫామ్ అవుతూ ఉండేది. ఓకే. మరి సంజయ్ సార్ దీంట్లో ఈ ఏమేమి వాడారు? టాబ్లెట్లు రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఉమ్, కాంబయోటిక్, నోని వాడాను సార్. ఓకే. సమస్య నెల క్లియర్ అయింది 15 సార్ రోజుల సాయి కల్లా సార్? ఆ, నెల 15 రోజులు క్లియర్ అయిపోయింది సార్. కానీ ఇంకా ఒక 3 నెలలు సో 4 నెలలు వాడదామని అట్టే వాడుతున్నాను సార్. సూపర్ సూపర్, వాడాలి ఖచ్చితంగా. సమస్య అనేది ఇప్పుడు క్లియర్ అవటం మొదలైంది. పూర్తిగా క్లియర్ అవ్వాలంటే మినిమం 3 to 6 months. ఓకే, అవును సార్, వాడదామని వండర్ఫుల్ ఇంకా వండర్ఫుల్ సార్. దీనివల్ల మీకు మంచి సూపర్, దీనివల్ల మంచి చాలా జరిగిందా? చాలా హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ సార్. ఎప్పటి నుంచో తగ్గని గ్యాస్ స్టవ్లు ఇప్పుడు తగ్గిపోయింది సార్ ఈ వాడటం వల్ల. సూపర్ సూపర్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీకు తగ్గింది కదా, ఈ తగ్గిన విషయం మాట్లాడొచ్చా మనము? కంపల్సరీగా సార్, అందరికీ షేర్ చేస్తా సార్, చేయాలి. సూపర్. ఇదే సార్ బిజినెస్, ఇంక సింపుల్ సార్. మనకి ఏదైతే మేలు జరిగిందో ఆ మేలు జరిగిన విషయాన్ని వెళ్ళి మనం షేర్ చేయాలి. షేర్ చేసే క్రమంలో ఎదుటి వ్యక్తికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉంది, మీకున్న అవును సమస్యకి అవును వెస్టేజ్ లో పరిష్కారం ఉందని చెప్పటమే బిజినెస్. అవును దీంట్లో సార్. ఏమన్నా ఇంకొకటి అబద్ధం సార్, ఉందా సార్? అబద్ధం ఏమి లేదు సార్ సార్. ఇంకొక సమస్య సార్, సూపర్. ఇది నా చెప్పండి. పంటి నొప్పి బాగా ఎక్కువగా ఉండే సార్. పంటి నొప్పి, పన్ను పుచ్చిపోయింది. తీసేయాలి అంటే ఓకే. తీసేయడానికి కొంచెం కంటి చూపు తగ్గడం అలా అవుద్ది కదా సార్. తీసేస్తే బలం తగ్గిపోయిద్ది. అందువల్ల గ్యానో టూత్ పేస్ట్ ఉంది కదా సార్, అది వాడుతున్నాను. నెల రోజుల కల్లా క్లియర్ అయిపోయింది సార్. ఇంకా నొప్పే లేదు. అన్ని చల్లటి నీళ్ళు కూడా తాగుతున్నా. ఆ పుచ్చిపోయిన పన్ను అలాగే ఉంది, సూపర్ సూపర్ తగ్గిపోయింది సూపర్ సార్. సార్. తగ్గిందా? సూపర్ సాయి తగ్గిపోయింది సార్ సార్, పూర్తిగా. ఎక్సలెంట్. ఇంకా చల్లటి నీళ్ళు తాగుతున్నాను, అన్ని తింటున్నాను సార్, సూపర్ సూపర్, నొప్పే లేదు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు ఏదైతే దీంట్లో నమ్మారో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్స్ వచ్చిన అవును సార్. విషయాన్ని మన కొంతమందికి మంచి చేయడం ద్వారా మనకు బిజినెస్ కూడా ఉంది కాబట్టి త్వరగా మీరు సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సాయి సార్. సార్, ఓకే సార్. గమనించిన లీడర్స్, సార్ వాడిన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ ప్రతి ఒక్కరు గమనించాల్సిన రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ తో పాటు అలోవెరా, కాంబయోటిక్స్, నూనె క్యాప్సూల్స్, ఈ 3 వాడుకోవడం ద్వారా సివియర్ గ్యాస్ ట్రబుల్, ఎండోస్కోపీ కూడా చేశారు. బలు పరీక్ష అంటే ఎండోస్కోపీ, పేగిపోతూ ఉంటది కదా, అటువంటి కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ 3 ప్రోడక్ట్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా అటువంటి clear అవుతుంది. అందులో అలోవెరా మీ అందరికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. కాంబయోటిక్స్ అంటే ఏం సార్ అంటే ప్రీప్రోబయోటిక్స్ అంటాము. ఇప్పుడు మనం ఇదివరకు రోజుల్లో సద్దన్నం తినేవాళ్ళం. సద్దన్నము, పెరుగన్నం ఇట్లా మనకి, లేదంటే ఉదయాన్నే పెరుగన్నం, మజ్జిగన్నం తినటం వల్ల మన బాడీలో మంచి బ్యాక్టీరియా గ్రోత్ అయ్యి ప్రీప్రోబయోటిక్స్ అంటాం. దీనివల్ల డైజెషన్ బాగుండేది, అరుగుదల. ఇప్పుడు మనం ఏం తింటున్నామంటే నైట్ మిగిలిపోయిన కూరలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉదయాన్నే ఆ చికెన్లు, నైట్ లేదంటే నిన్న వేసిన చట్నీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తిరిగి ఉదయాన్నే మళ్ళీ చట్నీ వేయలేక, అంటే మన అలవాట్లు మారినాయి, మన ఆచారాలు మారినాయి, మనం తినే తిండి మారింది, మనం తినే పద్ధతులు మారినాయి. దీనివల్ల మన లోపల ప్రీప్రోబయోటిక్స్ అనేవి లేకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇది ఎంతమంది తెలుసు అంటే ఎవరు కూడా పాటించలేం. ఫ్రిడ్జ్లు లేని రోజుల్లో ఎప్పుడు తీసుకొని తినేవాళ్ళు. నైట్ మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే తినేవాళ్ళు, సద్దన్నం లేదంటే పెరుగు ఇట్లా వేసుకొని. దాంట్లో ప్రీప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. అవి లేవు కాబట్టి మనకి వండర్ఫుల్ క్యాప్సూల్ ఉంది మన దాంట్లో, కాంబయోటిక్స్ అని. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది లీడర్స్, మీరు కూడా గమనించండి. ప్రీప్రోబయోటిక్స్ తో పాటు మళ్ళా మనకి విటమిన్స్, బాడీకి కావాల్సిన విటమిన్స్ కూడా ఇస్తుంది. వండర్ఫుల్ టెక్నాలజీ, క్యాప్సూల్ టెక్నాలజీ అంటాం. 2 రకాల క్యాప్సూల్స్, ఒక దాంట్లో ఇంకో క్యాప్సూల్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. కాంబయోటిక్స్ ఈ రోజులు అందరం వాడుకోవాలి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళే కాదు, గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళం కూడా మనం వాడుకుంటే డైజెషన్ బాగుంటది. ప్రీ మోషన్ కాని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అలోవెరా, కాంబయోటిక్స్. తర్వాత నోని అనే క్యాప్సూల్ చాలా వండర్ఫుల్ లీడర్స్. ఈ నోని అనేది ఒక ఫ్రూట్, మన జామకాయ లాగా ఉంటది. ఈ ఫ్రూట్ లో కావాల్సినంత యాక్సిడెంట్ రిచ్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి సార్ అంటే మనకి ఏ జబ్బు మొదలైనా కణం నుంచి మొదలైంది. కణంలో ఉన్నటువంటి ఆ వేస్ట్ ని క్లియర్ చేసి బయటికి పంపించుద్ది. నోని అంటే NONI, నో ఆపరేషన్, నో ఇంజెక్షన్.
ఇది నేను చెప్పిన మాట కాదు, ద గ్రేట్ అబ్దుల్ కలాం గారే చెప్పారు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నోని గనక మనం గనక తీసుకోగలిగితే మనకి జీవితంలో ఆపరేషన్స్ అనేవి రావు. మనకి జీవితం ఇంజక్షన్ జోలికి కూడా వెళ్ళకుండా ఉండొచ్చు బిఫోర్ గా వాడుకుంటే. ఎవరు వాడకూడదు సార్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు నూనె వాడొద్దు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నూనె వాడొద్దు. ఎందుకంటే దీంట్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీలో స్టోన్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ అందరూ వాడుకోవచ్చు. ఇక మామూలుగానే పాలిచ్చే తల్లులు కావచ్చు, వీళ్ళు వాడొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ మూడిటి వల్ల సాయి సార్కి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మూర్తయ్య సార్. మూర్తి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి? నా పేరు మీ ఊరి మూర్తి పేరు? జన్లా సార్, మా ప్లానర్. ముందుగా హరి, న్యూజిలాండ్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మీకున్న మాకు ఈ మాట్లాడండి. లేకముందు మామూలుగా గ్యాస్ ట్రబుల్ ఉందండి. గ్యాస్ ట్రబుల్ ఓకే. వాడటం మొదలు పెట్టిన తర్వాత 20 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. ఒక రైస్ ఓకే. బ్రాండ్ ఆయిల్ వాయిస్ కట్ సార్. రైస్ బ్రాండ్, అలోవెరా. ఆ రెండే సార్ వాడింది. ఓకే, రెండు వాడి ఎన్ని సంవత్సరాల నుంచి సార్ మీకు ప్రాబ్లం? 3 years అండి. 3 సంవత్సరాల ప్రాబ్లం ఉంది. అవును సార్. బయట ఎక్కడ చూపించలేదు సార్? మెడిసిన్స్ చూడలేదా? బయట వాడాము, తగ్గలేదు సార్. ఓకే ఓకే, అది వాడుతున్నారు, తగ్గలేదు. ఇది వాడుకున్నారు, ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఎన్ని రోజులకి వచ్చింది సార్ రిజల్ట్ మీకు? 20 రోజులు సార్. సూపర్ ఎక్సలెంట్ సార్. ఇంకేమన్నా వాడారా? ఇంకేమైనా రిజల్ట్స్ ఉన్నాయా? ఇంకా మా మిస్సెస్ కి మామూలుగా తలనొప్పికి వాడాము. ఒక 10 రోజుల ముందు వాడాము. పర్లా ఏమేమి కొంచెం వాడారు సార్? ఆమ్లా ఒకటి, ఓకే. గ్యానోడర్, నోని. మేడం గారికి ఎవరు మాట్లాడతారు లేదు? గ్యానోడర్మా, నోని. గుడ్ ఇంకా మార్నింగ్ సార్? గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? బాగున్నా. సూపర్. ఏమేమి వాడారు మేడం? ఆమ్లా సార్, గానోడర్మ్, గ్యానోడర్మా, నోని. క్యాప్సుల్, ఈ మూడా మేడం? అంటే మామూలు తలనొప్పి కాదు సార్, మైగ్రేన్ నొప్పుకోవడానికి. ఎస్ మైగ్రేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం గారు మీకు తలనొప్పి, మైగ్రేన్ తప్పి? 10 years బిఫోరే ఉంది సార్. 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ హాస్పిటల్ చూపించారు మేడం ఇంతకు ముందు మీరు? చూపించాను సార్, 15,000 అయిపోయినాయి. ఓకే 15,000 అయినాయి, అయినా సమస్య క్లియర్ అవ్వాలా? లేదు సార్. సూపర్ 10 మేడం days నుంచి గారు. మాకు మూర్తి సార్ మంచి లీడర్. 10 days నుంచి ఉన్నాను సార్, పర్లేదు, ఇప్పటికైతే లేదు సార్, కొంచెం రిలాక్స్ అయ్యారు. ఓకే, బాగుంటుంది. సూపర్ మేడం. ఈ వెస్టేజ్ లో ఏముందంటే ఇదే, మూర్తి సార్ వస్తా ఉన్నారు, మీకు మంచి బిజినెస్ టైము అయినా మాకు కానీ సార్ మీటింగ్ అని బాగా చేస్తారు సార్ వాళ్ళిద్దరు, మాకు అన్ని సప్లిమెంట్ గురించి అయినా అవునవును. వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారు సార్ మాకు. ఎవరెవరు మేడం? సార్ నాగలక్ష్మి మేడం సార్. సూపర్ థ్యాంక్ యూ మేడం గారు. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు రావడం వల్ల ఇంకొంతమందికి మనం మేలు చేయొచ్చు. మంచి టీం కూడా వస్తా ఉంది మీకు. ఈ కంటిన్యూగా వాడండి మేడం. ఇంకొకటి యాడ్ చేద్దాం, ఏదన్నా ఉన్నా కానీ యాడ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? అదే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మూర్తి సార్. థ్యాంక్ యూ. 1 second. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీరు మంచి లీడర్, మాకు న్యూజిలాండ్ లో మంచి లీడర్ మీరు మాకు. థ్యాంక్ యూ సార్. త్వరగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించండి, సార్కి గ్యాస్ ట్రబుల్ 3 సంవత్సరాల నుంచి ఉంది. అలోవెరా, రైస్ బ్రాండ్ వల్ల క్లియర్ అయింది. గ్యాస్ ట్రబుల్ లేని ఇల్లు లేదు నాకు తెలిసి. ఇల్లు కాదు, ఒళ్ళు లేదు, ప్రతి ఒక్కరికి ఉంది. నెక్స్ట్ మేడం గారికి మైగ్రేన్ హెడేక్. చూడండి, మైగ్రేన్ హెడేక్ అనేది చాలా సివియర్. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకే తెలిసిద్ది. నాకు తెలిసిన ఒక పేషెంట్ 12 సంవత్సరాల నుంచి ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్కి ఇక్కడ న్యూరాలజిస్టులు ప్రతి దగ్గరికి వచ్చి సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్ తీసినా క్లియర్ కాల.
ఎందుకంటే తగ్గదంతే అంటారు. బట్ ఎందుకు వస్తుందనే సంగతి ఎవరికి తెలియదు. దీంట్లో మనకు అలోవెరా, గ్యానోడర్మా, నోని వాడటం వల్ల మేడం గారికి జస్ట్ 10 రోజుల నుంచి వాడటం కొంచెం రిలీఫ్ వచ్చింది. ఏం చేస్తే సార్ అంటే అలోవెరా మీకు తెలిసిందే కూలింగ్ ఏజెంట్, కూల్ చేస్తుంది. గ్యానోడర్మా అనేది ఒక ఎర్ర పుట్టగొడుగు నుంచి వస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుద్ది. ఎక్కడైతే వేస్ట్ ఉందో మన బాడీలో, ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కావచ్చు, లేదంటే వాటర్ ద్వారా కావచ్చు, మనం వేసుకునే మెడిసిన్స్, ఇవన్నీ వెళ్ళిపోయి మన బాడీలో పేరుకుపోతాయి. ఫిల్టరేషన్ అయిపోయి కిడ్నీలకి లివర్కి పేరుకుపోయినప్పుడు వాటి పనితీరు తగ్గిద్ది, ఆర్గాన్ పనితీరు తగ్గిద్ది. ఈ అవయవాలు సరిగా పని చేయనప్పుడు ఏం జరిగిద్దంటే ఈ చేసే పని తగ్గినప్పుడు ఈ వేస్ట్ అంతా బయటికి రావాల్సిన కాస్త మన బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి ఒక్కొక్కరికి ఒక్కో జబ్బుగా కన్వర్ట్ అవుతుంది. వాటిని క్లియర్ చేస్తాయి. క్లియర్ చేయడం ద్వారా మళ్ళా తిరిగి మన అవయవాలు ఎప్పుడు యథావిధిగా పనిచేయడం ద్వారా వేస్ట్ అంతా బయటికి పోవడం ద్వారా మనకి ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. సో ఎంత వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకున్న లీడర్స్, ఇవన్నీ కూడా మనకు తెలుసుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ మనతో పాటు మన సమాజంలో కొంతమందికి ఆరోగ్యాన్ని పంచడం ద్వారా వాళ్ళు బాగుంటారు, అందులో మనం ఉంటాం. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటువంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ ఈ రోజు విన్నారు కదా, విన్న దాంట్లో మీకు చాలా వరకు కొన్ని డౌట్స్ క్లియర్ అని, చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఎవరెవడు వాడాడు, ఎక్కడి నుంచి వాడారు, ఏమేమి సమస్య క్లియర్ అయింది. పొలానికి సంబంధించి ఒక రైతు వాడాడు, బాగుంది సార్ ఎకరాకి, నెక్స్ట్ 6 ఎకరాలకు మొక్కజొన్నకి ఇదే వాడతాను అంటున్నాడు. అదే గనక ఆ ఎకరాకి వాడాలి అని చెప్పేసి మన లీడర్స్ చెప్పకపోతే సార్కి ఏమైనా తెలిసిద్దా? కలగంటాడా? సో వెస్టీజ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి పొలానికి, వెస్టేజ్ కి మంగు మచ్చలకి, బ్యూటీకి, మోటాలు పోవటానికి, చుంటుకెట్లు అన్నిటికీ ఉన్నాయి అనే సంగతి మనం వెళ్ళి చెబితే కానీ తెలియదు. లాస్ట్ గా మనం చెబుతాము, వింటలేదు వాళ్ళు. వినకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పొచ్చా లేదా? ఎందుకు చెప్పాలి సార్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవాలి మనందరం కూడా. మీరందరూ గమనించాలి, ఈ రోజు కొన్ని వందల వేల కోట్లు ఉన్నటువంటి మహేష్ బాబు వెళ్ళి ఒక థమ్స్అప్ యాడ్ చేస్తున్నాడు. వాడకుండా చెబుతున్నాడా? వాడకుండా ధైర్యం తాగుతున్నాడని చెప్పేసి మనం టీవీలో చూపించడం ద్వారా కొన్ని 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది అక్కడ. ఆ కంపెనీకి మహేష్ బాబు అనే వ్యక్తి ద్వారా 100 కోట్ల బిజినెస్ ద్వారా అందులో కొంత షేరు మనకి మహేష్ బాబుకి ఇస్తున్నారు. అక్కడ మీరు గమనించాలి, వాడకుండా వాళ్ళు వాడమని చెబుతున్నారు. ఇక్కడ మీరు నేను కన్నా నువ్వనే వ్యక్తి వాడి బాగుంటే ఆ విషయాన్ని జనాన్ని చెప్పమంటది కంపెనీ. ఇక్కడ మోసం ఏమన్నా ఉందా? నీకు నచ్చకపోతే చెప్పొద్దు, వాళ్ళకి వాడొద్దు. నీకు నచ్చితే చెప్పొచ్చా లేదా? చెప్పే దగ్గర మనం మొహాట పడకూడదు, సిగ్గుపడకూడదు, చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకు సార్ అంటే ఈ రోజుల్లో మీరు అందరికడ మొబైల్స్ ఉన్నాయి, అందరూ ఇళ్లలో టీవీలు ఉన్నాయి. మనకి టీవీ ఆన్ చేయగానే ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఎన్ని రకాల యాడ్స్ వస్తున్నాయి. జస్ట్ రామరాజు బనియన్స్ అని ఒక గ్రేట్ హీరో వచ్చి అవుతున్నాడు, రూపాయి నవరత్నాలు ఇంకొక హీరో వచ్చి అవుతున్నాడు, గడి డిటర్జెంట్ పౌడర్ వాడమని చెబుతున్నారు, బాత్రూమ్ యాడ్స్కి వచ్చి యాడ్స్ చేస్తున్నారు, సమంత వచ్చేసి కోల్గేట్ అంటుంది. ఇట్లా వీళ్ళందరూ ఎందుకు చదువుతున్నారు సార్ అంటే ఒక్కటే లైన్ సార్, అక్కడ డబ్బు ప్రధానంగా ఉంది, వాడకుండా వాడమంటున్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి హీరోలే వచ్చి పార్ట్ టైంగా ఇక్కడ పని చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయకూడదు, నువ్వెందుకు చేయకూడదు? ఇది ఒక అవకాశం కదా. కంపెనీ వెస్టేజ్ క్లియర్ గా ఉంది. ఆ మధ్యవర్తులు పోయే డబ్బుల్ని ఎవరైతే వాడుతున్నారో ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, క్వాలిటీ ద్వారా ఆరోగ్యం వస్తే ఆ టీవీల్లో హీరోలు హీరోయిన్లు చేసే పని నువ్వు చెయ్యి అంటుంది. మనం చేయటానికి ఏముంది? మనం చెప్పే ఒకరిద్దరికి అర్థం కాలేదు, ఇంకోరు చెప్పొచ్చు కదా. మహేష్ బాబు చెప్పాడు అందరు థమ్స్అప్ దాంట్లో స్ప్రైట్ తాగుతున్నారు, మాజా తాగుతున్నారు. కానీ ఆ యాడ్ అది అంతే. మనం కూడా మన ప్రొడక్ట్స్ చెప్పడం ద్వారా 10 మందికి చెప్పాము, ఏం లేదు 11 వ్యక్తికి చెప్పొచ్చు కదా. సో మంచి సమాజానికి మన వల్ల కొంత మంచి జరుగుతుంది, అందులోంచి మనం కూడా లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెళ్తున్న క్రమంలోనే ఈ రోజు తీసుకున్నటువంటి 5, 10, 20, 30, 40 లక్ష, 10 లక్షలు, 12, 18 ఇట్లా మన కంపెనీలు దాదాపు 2 కోట్లు నెలకు సంపాదిస్తున్నాడు సిద్ధార్థ్ సింగ్ సార్. సో సార్ త్వరలోనే మనకి గుంటూరు రాబోతున్నారు, ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. 2 కోట్లు వెస్టేజ్ లో నెలకు సంపాదించే వ్యక్తిని మనం చూడాలంటే నిజంగా అదృష్టమే. అటువంటి కంపెనీలో మనం ఉన్నాం. ఫ్రీగా ఐడి ఇచ్చి ఇది తెలుసుకొని మనం కొంతమంది తెలియజేయటమే లీడర్స్. ఇందులో మళ్ళీ చెబుతున్నాను, బిజినెస్ సింపుల్, వెస్టేజ్ బిజినెస్ తగ్గట్టు మనం మారటం కష్టం.
ఏం మారాలి సార్ అంటే ఉదయాన్నే జూమ్ వినాలి, ఖచ్చితంగా జూమ్ వింటే ఇవాళ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వచ్చిందా రాలేదా? గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి 100 మందికి వచ్చింది. పొలం ఉన్న రైతు చెప్పాడు, పీసీఓడి ప్రాబ్లం చెప్పారు, పంటే నొప్పికి చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ బయట మనకు ఉన్నారా లేదా? వాళ్ళకి వెళ్ళి మనం దీని గురించి మాట్లాడటమేను. ఎప్పుడు మాట్లాడాలి సార్ అంటే మన పని చేసుకుంటే మన ఖాళీ టైంలో చేయొచ్చు 1 గంట. సో ఓపిక ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో ఉండాల్సింది ఏంటంటే 3 ఉండాలి. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే అందులో ఫస్ట్ది కోరిక. ప్రతి ఒక్కరు కోరికలు ఉన్నాయి. ఏం కోరిక అంటే నేను మంచిగా డబ్బులు సంపాదించాలి, నా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, మంచి ఇల్లు కట్టాలి, కోరిక అందరికీ ఉన్నాయి. దానికి తగ్గట్టు తీరిక చేసుకోవాలి. ఎందుకు సార్ తీరిక అంటే ఇందులో డబ్బులు ఉన్నాయి. మనం బయట పనులకి వెళ్ళే డబ్బులు కోసం ఇందులో డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు ఎలా సంపాదించాలి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కొంచెం తీరిక చేసుకొని మీటింగ్కి రావాలి, జూమ్ మీటింగ్ వినాలి. కోరిక తీరిక. మీటింగ్కి వస్తున్నారు కొంతమంది, ఓపిక ఉండాలి. ఎందుకు సార్ ఓపిక అంటే ఏది కూడా ఒక నైట్కి నైట్, ఒక నెలకి, ఒక సంవత్సరానికి మారదు. కొన్ని సంవత్సరాలు ఒక పని చేస్తా ఉన్నావు, చిన్న చిన్న జాబులు చేస్తున్నావు, కూలి పనికి వెళ్తున్నావు, సొంత వ్యాపారాలు చేస్తున్నావు, అక్కడ మారిందా? మరి ఇక్కడ కూడా ఒక్క సంవత్సరం ఇదేం తెలుసుకొని నిలబడడం అంటే ఓపిక లేదు. సో ఈ 3 కోరిక, తీరిక, ఓపిక ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విషయం సక్సెస్ అవుతున్నారు. అందులో నాకు తెలిసి ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్నటువంటి 203 మందికి ఆ ఓపిక ఉంది. ఆల్రెడీ కొంతమంది వచ్చి ఓపిక లేక వెళ్ళిపోయి ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఖచ్చితంగా ఇదని కాదు లీడర్స్, ఏదైనా ఒక పని మనం మొదలు పెట్టినప్పుడు చివరి దాకా ఏదేమైనా సాధించాలి. మీటింగ్కి వచ్చాం, బీబీ మేడలా నేను రావాలి, 4 లక్షల నెలకు సంపాదించవచ్చు. స్టూడెంట్ వైపు డిగ్రీ స్టూడెంట్ మైనిషా మెడల ₹1,00,000 సంపాదించాలి, నేను ఆడపిల్ల సంపాదిస్తుంది, నేను సంపాదించకూడదు. ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడ సంపాదిస్తుంది, ఇట్లా మనకు మనమే మోటివేషన్ అవ్వాలి. సో అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. మీరందరూ ఉంటాం నాకు బలం, మీరు కూడా ఈ టీంలో ఉంటాం మీకు కూడా బలం. కాబట్టి మంచి టీంలో ఉన్నారు లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో మీరందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తూ, ఎందుకంటే సమయం చాలా విలువైంది కాబట్టి మరొక రోజు మళ్ళీ సెషన్లో మనం అందరం కూడా షేర్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే షేర్ చేశారో నాలెడ్జ్ మీరందరూ నోట్ చేస్తారు అనుకుంటున్నాను, కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ క్లారిటీ తీసుకొని, ఈ మోటివేషన్ తీసుకొని, ఈ జూమ్ అయిపోయిన తర్వాత మీకు జూమ్ లో ఉండంగానే అర్థమైపోవాలి, గ్యాస్ ట్రబుల్ పలానా వ్యక్తికి విన్నాను కదా, ఇది ఇవ్వాలి, కంటిన్యూ పలానా ఊర్లో పలానా వ్యక్తికి ఉంది కదా, మా ఫ్రెండ్కి ఉంది కదా అని మీరు ముందుగానే జూమ్ అయిపోయినాక ఏం పని చేయాలి ఇప్పుడే మేము ప్లానింగ్ ఉండాలి. ఈ రోజు మొత్తం జూమ్ విన్నాను, ఈ జూమ్ లో విన్న నాలెడ్జ్ ఎవరితో నేను పంచుకున్నాను అని మొదలు పెట్టకపోతే ఫలితం రాదు లీడర్స్. ఏ పనైనా కావచ్చు. సో ఎవరికి చెప్పాలి? రోజు కనీసం ఒక 3 కన్నా నువ్వు వెస్టేజ్ గురించి మాట్లాడకపోతే, వెస్టేజ్ గురించి షేర్ చేయకపోతే నీ నెట్వర్క్ ఎలా పెరుగుద్ది? నీ నెట్వర్కే నీ నెట్ వర్త్. నీకు ఎంత నెట్వర్క్ ఉంటుందో నీకు అన్ని డబ్బులు వస్తాయి. నీ కింద ఎంత మంది పనిచేసే వ్యక్తులు వస్తారో అంత డబ్బు పెరిగిద్ది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు అందరు సాఫ్ట్వేర్ చేస్తున్నారా, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన అతని కింద ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి. ఒక కూలి పనికి వెళ్తున్నావా, కూలి పని చేయించే మేస్త్రి వెళ్తారు కదా, వాళ్ళ కింద ఎంత పని వాళ్ళు ఉంటే అంత డబ్బులు వస్తాయి. లేదు ఒక కంపెనీ పెట్టావా, కంపెనీలు ఎంతమంది వర్కర్స్ ఉంటే అంత డబ్బులు పైన వాళ్ళకి. ఎట్లా? ఎక్కడ చూసి నెట్వర్క్ ఎవరి కింద అయితే ఎక్కువ మంది పని చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. నీ నెట్వర్క్ ఎంత, నీ నెట్వర్క్ జూమ్ లో ఎంతమంది యాడ్ అవుతున్నారు, ఇది చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. గ్రేట్ లీడర్స్ అందరూ కూడా, మీరు షేర్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు వాడిన విషయాన్ని 10 మందికి మంచి చేశారు. ఇదే మంచి చేసుకుంటూ ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ. 1 సెకండ్, బ్యాక్ టు మై హోస్ట్. గుడ్ మార్నింగ్ రవి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. ఓకే, కో హోస్ట్ ఉందా లేదా? రవి సార్ కో హోస్ట్ లేదా? కో హోస్ట్ ఇస్తున్నాను. రైట్, రవి సార్ కో హోస్ట్ ఇచ్చాను, మీరు మాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రిజల్ట్స్ షేర్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా వాడటానికి, లేదంటే ఆ, ఈ- ఈ టైంలో యాక్టివ్ అయిన వాళ్ళు షేర్ చేయడానికి కూడా, ధైర్యంగా షేర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ అనేది. థ్యాంక్ యూ సార్, ఆనంద్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, మీటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆనంద్ సార్ పోస్ట్ షేర్ చేయరా?
సో లీడర్స్ గమనించండి, 25వ తారీఖు గురువారం క్రిస్మస్ రోజు గురువు గారు టైం ఇచ్చున్నారు. కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపం. టికెట్ అమౌంట్ వచ్చేసి 20 రూపీస్. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. కావలి, సింగరాయకొండ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, 28వ తారీఖు ఆదివారం 9 గంటలకు మార్కాపురంలో మీటింగ్ జరగబోతోంది. పొదిలి, కనిగిరి, మార్కాపురం లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. అదేవిధంగా అదే రోజు వినుకొండలో మీటింగ్ జరగబోతోంది. మార్నింగ్ 11 గంటలకు జరగబోతోంది. అక్కడ మహాగురుజీలు ఇద్దరు అటెండ్ అవబోతున్నారు. పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతోంది. వినుకొండ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా ఒంగోలు మధ్యాహ్నం 1 గంటకి జరగబోతోంది. ఒంగోలులో కూడా పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. టీంని మంచిగా ప్రమోట్ చేసుకోండి. అదే రోజు కందుకూరు 2 గంటలకి మీటింగ్ జరగబోతా ఉంది. అక్కడ కూడా ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు, మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. సో లీడర్స్ గమనించండి, మనం అందరం సక్సెస్ అవటానికి గురువు గారు 18 లక్షలు తీసుకున్నప్పటికి కూడా డైలీ 4-5 మీటింగ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఎదగాలి, అందరికి అవకాశం అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా రెస్ట్ మోడ్లో లేకుండా మనకు అవకాశం ఇస్తున్నప్పుడు మంచిగా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, పొన్నూరు ఈ రోజే మీటింగ్ జరగబోతోంది 9 గంటలకి. పొన్నూరు డిఎల్సిపి పైన మీటింగ్ హాల్లో మహాగురుజీ పిఎస్ఆర్ గారు, అదేవిధంగా ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్, అక్కడ టీం ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎదగాలంటే, వెస్టేజ్ లో మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ప్రతి మీటింగ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి, అటెండ్ చేసుకోగలగాలి, అటెండ్ అవ్వాలి. లీడర్స్ గమనించండి, 31 ఈ నెలలోనే ఉదయం 10 గంటలకు విజయవాడ హనుమాన్పేట డిఎల్సిలో మీటింగ్ జరగబోతుంది. క్రియేట్ లీడర్ మన టాప్ అప్లైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ హనుమాన్ సార్, రవి సార్ వీళ్ళందరూ కూడా మంచిగా ప్రమోట్ చేసుకోండి. సార్ అంతే సార్, నెక్స్ట్ మంత్ తర్వాత మన పోస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ఇంకేదైనా మీటింగ్ అప్డేట్స్ ఉంటే గ్రూప్ లో షేర్ అవుతా ఉంటే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. సార్ ఆనంద్ సార్ క్లోజ్ చేస్తారా? హోస్ట్ మీ దగ్గరే ఉంది.